నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మన హిందూ ధర్మం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయమే. కానీ దాదాపుగా భారతదేశంలో భారతీయులలో 80% మంది ఉన్నటువంటి హిందువులలో ఐకమత్యం లోపించింది. అన్యమతస్థులు ప్రతి వీధికి వెళ్ళి వాళ్ళ మత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఎవరో కొంతమందే దాన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి. కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువులు కూడా ఎందుకో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సో హిందువుల మధ్య ఐకమత్యం తగ్గడానికి గల లోపాలేంటి? అసలు నిజంగానే అన్యమతస్థులు ఇక్కడ మత ప్రచారం చేసుకుంటూ వేరే మతాలను ఇక్కడ ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, వాళ్ళ మతాలని వాళ్ళు గౌరవించుకుంటే పర్లేదు, కానీ వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్య మనం చాలా చూసాం ఇలాంటి అంశాలు. అవన్నీ కూడా ఇప్పుడు చర్చిద్దాం. అదేవిధంగా గుళ్ళ మీద దాడులు, విగ్రహాలు తల నరికేయడాలు, చేతులు నరికేయడాలు, రథాలు తగలబెట్టేయడాలు, అనేక రకాలైనటువంటి ఆకృత్యాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పొలిటికల్గా కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో అన్నిటి మీద ఒకసారి మనం గురువుగారు రాధా మనోహర్ దాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన పట్టుకున్నాను, ఎందుకంటే ఆయన చాలా బిజీ. సో ఆయన అడిగి చాలా నాలో ఉన్నటువంటి ధర్మ సందేహాలు, మీలో ఉన్నటువంటి ధర్మ సందేహాలని ఈరోజు నివృత్తి చేసే కార్యక్రమం చేద్దాం. గురుగారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ రవి. గురుగారు, మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు పాదాల బట్టి ప్రార్థిస్తున్నాను. గురుగారు, ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, అంటే గుళ్ళ మీద దాడులు జరగడం. మీరేమో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ నామాలు పెట్టుకుని ఎండనక కొండనక ఏవేవో దేశాలు తిరుగుతున్నారు, ఏవేవో రాష్ట్రాలు తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. అసలు మీ ఫోన్కి కూడా అందట్లేదు. అటువంటి మీలాంటి వాళ్ళు ఎంత తిరుగుతున్నా కూడా ఇంకా ఏదో మూల దాడులు జరుగుతూనే ఉన్నాయి, హిందూ మతానికి తూట్లు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది? ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాదు మహంకాళి అమ్మవారి టెంపుల్లో జరిగినటువంటి విజయ్ చూసాం మనం. పోలేరమ్మ ఏదో సంథింగ్, ముత్యాలమ్మ తల్లి. మన రీసెంట్లీ మన జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి. సో అంటే ఆ పెద్దమ్మ తల్లి కాదు, మన ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి. మీరు కూడా వచ్చారు అక్కడికి నిన్నే కదా? నిన్నే. సో ఇలాంటి అన్నింటిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏంటి మనది హిందూ ధర్మం ఎటు వెళ్తుంది? అన్యమతస్థులు యొక్క ప్రాబల్యం ఎందుకు ఎక్కువగా అయిపోతుంది? కారణాలు ఏంటి? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శ్రీ గురున్ దీనతారిణం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుపాదికి జయ. ఇప్పుడు నువ్వు చాలా మాట్లాడావు కదా రవి. చాలా వాటికి ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ ఆన్సర్ ఉంది నాన్న. ఆన్సరు దేని బట్టి ఉంటుందంటే మనలో ఉండేటువంటి నిజాయితీని బట్టి ఉంటుంది. చాయండి కోటేశ్వర గారు మాట చెప్తారు, ఎవడో తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఎక్కడో బురద అంటుకుంది, ఎలాగ బురద అయింది కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. అది తెలివైన పనేనా, మంచి పనేనా? కొంచెం బురద అయింది, ఎక్కడో రోడ్డు పక్కన నడుస్తుంటే ఏదో కారు వెళ్ళి ఎలాగ బురద అయింది కాబట్టి అక్కడ దొలుతాడు అంటావేంటి? తప్పు కదా? దొలచ్చు అంటావా? కొంచెం బురద కడుక్కుంటే పోయా కదా. సో చాలామంది మూర్ఖంగా అలా ఉన్నారు. కొంచెం చిరుగుందనుకోండి బట్ట, దాని జిగ్జాగో చిన్నప్పుడు అమ్మ కుట్టేది, రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిన్ను తరిమేశారు, నువ్వు లేవు ఇప్పుడు అక్కడ. గాంధార దేశం అని పిలుస్తారు దాన్ని, కాందహార్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ పేరు అది. గాంధారి ఎవరు? దుర్యోధనుడు వాళ్ళ అమ్మ. మరి ఆవిడ పుట్టిన ప్లేసు మొన్నటి దాకా కూడా అక్కడ గురుద్వారా 1-2 గుళ్ళు ఉండే.
సో అక్కడ నో మోర్ సిక్స్, నో మోర్ హిందూస్. ఎవరు చేశారు అలా? మీకు గుర్తుందా? ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహం ఉండేది. భారత ప్రభుత్వం దాన్ని మేము తెచ్చుకుంటామంటే వాళ్ళు బాంబులతో పేలిస్తే అది పగలలేదని డిటోనేటర్లు పెట్టి బదలగొట్టారు. నా అన్వేషణ అని అన్వేషణ ఉంటాడు కదా, అతను అక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్పాడు. అవును, ఆ విషయంలో అతను మెచ్చుకోవాలి. ఇప్పుడు అలా బద్దలు కొట్టడం, లేదు ఆక్రమించడం, నాశనం చేయడం, అసలు ఈ కాన్సెప్ట్లన్నీ ఎవరు అంటావు? ఇప్పుడు ఏదో ప్రాబల్యం పెరిగిపోతుంది అది ఇది అన్నావు కదా, నీ చేతికి అది తాడు బంగారమేనా? కాదండి, మామూలే, ఏదో రంగుది. సో ఇది 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉండొచ్చు. బృందావనం నుంచి తెచ్చాను. ఓకే, ఇది 50 రూపాయలు. మొన్న మా ముందే అల్లాడు జై జగన్నాథ్ అని పూరిలో. సరే, ఈ తాడు ఎక్కడో యజ్ఞంలో కట్టారు. ఇప్పుడు అది కాకుండా ఇక్కడ బంగారం దండి, ఇక్కడ దాకా బంగారం, ఇక్కడ బంగారం దిగేసుకుని ఒక ముసలోడు, ఒక 80+ వీక్ పర్సన్, ఇది ఇటు అంత బంగారం దిగేసుకుని రాత్రి 12ంటికి నడిచి వెళ్తున్నాడు అనుకోండి, ఇంటికి వెళ్తాడంట వాడు? వెళ్తాడా? కష్టమే. ఎందుకు? ఈ మధ్యలో లూటీ జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు, దోచుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. వాడు వాళ్ళ పూర్వీకుల దగ్గరికి వెళ్తాడు మ్యాక్సిమం. అవును, నిరోధిస్తే పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అతన్ని చంపింది వ్యక్తుల బంగారమా? ఒక రకంగా బంగారం వల్ల మరణం వచ్చింది కదా. సో కాబట్టి బంగారం ఉంటే వేసుకోవచ్చు అంటావా? సమయం సందర్భం ఉంటుంది. బంగారం ఉంటే వేసుకోకూడదు, బలం ఉంటే వేసుకోవాలి. బలం ఉంటే వేసుకోవాలి. మెడ ఉన్న ప్రతి వాడు వేసుకోకూడదు. ఆ మెడను చూస్తే దడ కలిగేలా నీ దగ్గర కెపాసిటీ ఉంటే వేసుకోవాలి. సో ఈ దేశంలో కొన్ని వేల దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి. ఎందువల్ల? నువ్వంటే భయం లేదు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో. పెద్దమ్మ గుడి అమ్మవారి విగ్రహం ఎత్తుకుపోయి ఆ స్థలం ఆక్రమించేసి, నిన్న మేము వెళ్తే పోలీసులు, తాళ్ళు, వేదోళ్ళు, వ్యాన్లు, చాలా అక్కడ ఏం లేదు ఇష్యూ. సింప్లీ దే ఆర్ క్రియేటింగ్ ఇష్యూ. వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు విగ్రహం ఎవరెత్తుకెళ్ళారు? ఎంఆర్ఓ అక్కడ ఉంది, గొడిగేసుకుని. మీరు లవకుశ సినిమా చూసారా? చూసా. అందులో కాంతారావు రథం, లక్ష్మణ్ రథం తోలుతుంటే వెనకాల సాంగ్ ఏంటి? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, కంచే చేను మేసిన కాదనగల వారెవరు. సరిపోలే ఇక్కడ? కంచే ఎక్సలెంట్, కరెక్ట్. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి వాడెవడో మతిలేని మతం వాడు తన్నాడు. మీరు గమనించండి, ఎక్కడన్నా గుడి ధ్వంసం అయిపోతే, విగ్రహం ధ్వంసం చేస్తే, తన్నేస్తే నెక్స్ట్ డైలాగ్ రెడీగా ఉండేది ఏంటి? మతిలేనోడు. ఆ మతిలేని వాళ్ళందరూ ఆ మతిలేని మతం నుంచే వస్తారు. అది విచిత్రం. ఆ మతిలేని వాళ్ళు హిందువుల్లో కూడా తయారైతే మొత్తం కంట్రీ సెట్ అయిపోద్ది. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడుంది? ఎక్కడో దగ్గర సేఫ్టీగా పెట్టారు అని తెలిసింది. ఎందుకు తీయాలి అసలు? మరి స్లాబ్ మొత్తం కూలిపోయింది దాని మీద, విగ్రహం మీద. సో అక్కడ ఇబ్బంది అవుతుందని ఓ దగ్గర సేఫ్టీగా పెట్టామని చెప్పేసి స్థానికులు చెప్పారు మనకి. కాదు నాన్న, ఇప్పుడు ఆ పని చాలా ఆథరైజ్డ్గా చేయొచ్చుగా. అవును, దొంగచాటుగా ఎందుకు చేయాలి? కరెక్టే మీరు అన్నది. అవును, ఇప్పుడు నాకు ఆ కుర్చీ కావాలి నాన్న. ఇప్పుడు నిన్ను అలా కాళ్ళ పట్టుకు లాగాలంటావా ఏంటి? నాన్న కుర్చీ కావాలి నాన్న, కాలు పెట్టుకోవాలి, అది ఇంకోటి గాడిద గుడ్డు ఏదో ఒకటి అడిగితే ఇస్తారుగా కదా. అమ్మవారి విగ్రహాన్ని దాయవలసిన పని లేదు, నెంబర్ 1. దాన్ని కూలగొట్టవలసిన పని లేదు. అడ్డం వచ్చిన హిందువుల్ని అడ్డుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకోటి చెప్పలేదు ఇందాక, ఆ పోలీసులు నిన్న పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నేను వచ్చిన వాళ్ళు చెప్పాను, మీరు వాళ్ళని ఏదో శత్రువుల్లా భావించకండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళు హయ్యర్ అథారిటీ చెప్తారు, దే ఆర్ ఫాలోయింగ్, దానికి మీరు అని చెప్పాను. ఓ పోలీసు నేను లోపలికి వెళ్తుంటే
స్వామి ఎందుకు స్వామి వెళ్ళిపోండి స్వామి, కేసులు పెడతారు స్వామి అని పక్క నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్క ఆయనే కొంచెం ఎక్కువ ఫెరోషియస్గా ప్రవర్తించాడు. మిగతా వాళ్ళందరూ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు. ఆ లేడీ కానిస్టేబుల్స్ అంతా వచ్చారు. వాళ్ళు ఏం మిస్బిహేవ్ చేయలేదు, కానీ పాపం వాళ్ళ డ్యూటీ ఆ తాళ్ళెట్టుకొచ్చారు. ఒకరినో ఇద్దరినో వ్యాన్ ఎక్కిచ్చారు. మళ్ళీ వెళ్ళాము, వచ్చి అడిగితే దింపేశారు. నా పాయింట్ ఏంటి, అంత ఎందుకు సీన్ అది చీనంత అవసరం లేదు. అవును, 100 గజాలు land. కాదన్న. ఇప్పుడు నువ్వు కావాలి ఏమయ్యా, నాకు ఆ కుర్చీ కావాలి, నేను ఆ డ్రింకే తాగుతా అంటే ఉమ్. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. కాదన్న. ఇప్పుడు ఇప్పుడు నువ్వు దేని గొడవ పెడతావేంటి? అవును. కాదు కదా. ఉమ్. సో ఆ స్థలం విషయంలో గవర్నమెంట్కి, అసలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఏం ఆలోచనలు ఉన్నాయో ఉమ్. అలా ఎందుకు తీసుకోవాలి? తీసుకోవాలి. అది పెద్ద ఇది వై యు ఆర్ మేకింగ్ ఇష్యూ. అసలు ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో అసలు ఇష్యూలు ఏం లేవా? బొచ్చడు ఉన్నాయి, సాల్వ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వై యు ఆర్ క్రియేటింగ్ న్యూ ఇష్యూస్? ఒకటి సరే, ఎవరో నిన్న అడిగారు, మీరు దీన్ని ఏమంటారు అని. హెచ్సియులో 400 ఎకరాలు ఎంతో భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోజనం చేద్దామని ఏదో ప్లాన్ చేశారు. కోర్టు అడ్డుకట్టేసి మళ్ళీ ఆ అడుగు అంతా పెంచాలని ఫుడ్ గడ్డు ఏదో పెడితే అది ఆగిపోయింది. సో నేనేమన్నా అంటే దీని సొల్యూషన్ మళ్ళీ కోర్టే అంట. మళ్ళీ కోర్టే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. డెమోక్రసీ అంటే తెలుసుగా. తెలుగులో చెప్తావా, ఇంగ్లీష్ చెప్తావా? డెమోక్రసీ. చెప్పు. ఫర్ ద పీపుల్, బై బై ద ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంతే కదండి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న దాన్ని డెమోక్రసీ అంటారు. ప్రజలకి ఏం వాల్యూస్ ఏం లేవు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. ఇంకా డెమోక్రసీ ఎక్కడుంది కదా. ఎవరో అన్నారు ఇంగ్లీష్లో, ఫార్ ద పీపుల్, బియువై, బై ద పీపుల్. బీవై కాదు, కొరే పీపుల్. సో ఇక్కడ ఇలాంటి బిహేవియర్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు ఇదే తెలంగాణలో ఎన్ని మసీదులు అక్రమంగా కట్టబడలేదు, ఎన్ని చర్చిలు అక్రమంగా కట్టబడలేదు? వాటి జోలికి ఎవరు వెళ్తలేదు. మజ్జార్ అంటారు తెలుసా. మొన్న మధ్య ఏదో వీడియో వచ్చింది, పైన పచ్చకొట్ట తీస్తే లోపల రాళ్ళు, ఆ రాళ్ళ మీద జస్ట్ అదేదో ఎవరిదో సమాధాన్ని నమ్మించడానికి. హయ్యెస్ట్ జోక్ ఏంటంటే, ఈ సమాధులు మామూలుగా ఎక్కడన్నా భూమి మీద ఉండడం వేరు, ఫ్లైఓవర్ల మీద కూడా ఉంటాయి. ఫ్లైఓవర్ల మీద సమాధి కడతారా? ఆ ఫ్లైఓవర్ కింద కాదండి, పైనే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, నువ్వు ఇచ్చిన అలసత్వం, అలుసు నువ్విచ్చింది అది. మీకు తెలుసా, ఢిల్లీలో మెట్రో కట్టేటప్పుడు కింద ఏదో దర్గా వచ్చింది, రూట్ మార్చారు తెలుసా, దాన్ని తీలే. అదే మన గుళ్ళు అయితే టపలు అయిపోతారు ఇమీడియట్లీ, క్షణాల్లో. ఎందుకంటావు? అదే నాకు అర్థం కాదు. అర్థం కాంతి ఏం లేదు నాన్న. అంటే మన గుళ్ళను తొలగించేటప్పుడు లేని ప్రాబ్లమ్స్ వాళ్ళు మసీదులు కానీ మా దర్గాలు కానీ తొలగించినప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటి, ఎందుకు భయపడుతున్నారా? నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు గవర్నమెంటు అందరినీ సమానంగా చూడలేదని కనబడుతుంది కదా. ఇప్పుడు ఇఫ్తార్ విందుకి తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది మొన్న లాస్ట్ 2-3 నెలల క్రితం? బాగానే ఖర్చు పెట్టింది, అవునా? ఎప్పుడైనా తెలంగాణ వచ్చి 10-11 ఏళ్ళు అయింది, ఎప్పుడైనా అయ్యప్ప స్వాములకు కానీ భవానీలకు కానీ ఎప్పుడైనా ఒక అల్టిమెంట్ ఇచ్చారంటావా? ఎక్సలెంట్. ఈ ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ముస్లింలు ఓటు బ్యాంకు, క్రైస్తవులు ఓటు బ్యాంకు, కాబట్టి ఆ ఓటు బ్యాంకు మనకు పడితే మనం పవర్లో ఉండొచ్చు. అంటే రాష్ట్రము, ధర్మము, దేశం ఏవైనా ఇంకా పర్లేదు, హిందువులు ఏమైపోయినా ఓట్లు అందరూ వేస్తారు కదా.
ఓట్లు అందరూ వేస్తారు, ఒకళ్ళే వేయరుగా. ఒకళ్ళే వేస్తే నువ్వు ఎలక్ట్ అవ్వు కదరా, అందరూ వేస్తే కదా. కానీ ఒక సిగ్గులేని ఒక ఎమ్మెల్యే ఒక 3-4 ఏళ్ల క్రితం ఎక్కడో సికింద్రాబాదో ఇంకెక్కడో, నేను క్రైస్తవుల ఓట్లతోనే గెలిచాను, లేదా నేను ముస్లిం ఓట్లతోనే గెలిచాను. సో క్రైస్తవుల ఓట్లతోనో ముస్లిం ఓట్లతోనో ఎవరు గెలవరు, అన్లెస్ దట్ ఈజ్ ఫుల్లీ మెజారిటీ కాన్స్టిట్యున్సీ కదా. నేను విన్నదైతే అది ఒక సినిమా నటి ఆవిడ జయసుధ అన్నట్టు. జయసుధ గారు. ఆవిడ చాలా భక్తుల పాత్రలు కూడా పోషించింది. శ్రీ సత్యనారాయణ్ణి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులియమ్మ. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను, భలే ఉంది. ఇప్పుడు ఆవిడ మతం మారింది కదా. సో ఆవిడ ఎవరినైతే కొలుస్తుందో అతనికి తెలుగు రాదని ఇంగ్లీష్లో ప్రే చేస్తుందంట. యాక్చువల్గా ఆ మతం వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సంబంధం లేదు, వాళ్ళది ఇబ్బరు అంటారు. సరే అది పక్కన పెడదాం. సో ఆ కింద ఎవరో కామెంట్ పెట్టారు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా పెట్టారు, వేరే కథ అనుకో. లైవ్ ఇప్పుడే చూడడమా అని ఇంకా అలా ఏం చెప్పాలి నాన్న. కానీ గురుగారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే మన భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ మన గ్రంథాలని మనం చాలా దైవంతో భక్తితో పూజించుకుంటున్నాం. కానీ ఎదుటి వాళ్ళ మత గ్రంథాలని మనం చులకన చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు చాలా రకాలుగా కింద కామెంట్లు వచ్చాయి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పటికీ కూడా అవును నేను ఇలాగే అంటాను, బొకడా బైబుల్ అంటారు. దాన్ని ఎవరు అందులో బుక్ ఉంది ఎవరా, ఎవరు అవునో కాదో నువ్వు నిరూపించాలి. నేను ఎందుకు నిరూపించడం? ఎవరు అనుకోకుండా నేను మాత్రం అదే స్టాండ్ మీద ఉంటానన్నారు. అబద్ధం అందులోనే ఉంది, కింద ఉంటుంది చూడు, అందులోనే ఉంటుంది. ఇప్పుడు అవునో కాదో నువ్వు చెప్పు. నేనేమన్నానంటే ఇది యోయో అన్నా, యోయో నిజమేగా. కాదు అని ఎవడన్నా ఓయో అంటే నీకు బీపీ రాదా? నీకు బీపీ రాదా? చాలాసార్లు వచ్చింది గురూజీ. అవునా కదా, వచ్చింది. అలాగా నువ్వు నేను నిన్ను ఇంతకుముందు కలిసావు కదా, మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. కలవలేదు అనుకుందా కాసేపు. ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుతూ నీతో నేను అడిగాను, బాబు రవి నువ్వు ఎంత హైట్ ఉంటావని. గురూజీ నేను 7 దాకా ఉంటాను అన్నావు అనుకో. ఇప్పుడు వచ్చాక నేను చూస్తాను చూడాలి కదా. నువ్వు అబద్ధం చెప్పావు కదా ఫోన్లో. అలాగా పోనీ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా, నేను అబద్ధమా? చూడు, మూడు మాటలు బాగున్నాయా? అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా? ఇది నువ్వు తేల్చి. నేను నా దాకే ఎందుకు. సో మొన్న మధ్య గరికపాటి వారు కూడా మాట్లాడుతూ పిలిస్తే అసలు ఆర్టీసీ బస్సే రావట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు పూర్వం కొన్ని చోట్ల కన్యాశుల్కం అని ఉండేది, అవును తెలుసా? అవును. సో సౌల్ అని ఒకడు ఉన్నాడు, వాడి కూతురిని పెళ్లి చేసుకుందామని ఒకడు అనుకున్నాడు. వాడు కన్యాశుల్కం ఏమడిగాడో చదువు చూస్తాను నేను. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సోల్కు ఇచ్చాను. వివరంగా చెప్పలేదు నేను. ఎవడో చెప్పలేడు, శాస్త్రం. అసలు అంటే మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, సుంతి చేయడం వేరు. వాడు కట్ చేసి అదే అది ఏం నేర్చుకోవాలన్నా. ఇప్పుడు మనకి ఒక ఋషి గారు దగ్గర, నేను పేరు మర్చిపోయాను మళ్ళీ గుర్తొస్తుంది, ఒక ఆయన సేవ చేస్తున్నాడు. అతను నదికి వెళ్తే జుట్టు తెల్లగా అయిపోయింది. అచ్చి బాబాయ్, నేను వచ్చి నాళ్ళు అయిపోయింది, అసలు గురువుగారి దగ్గర నేనేం నేర్చుకోలేదు అని. నేను చాలా పెద్దోడిని అయిపోయాను, మీరు నాకేం నేర్పలేదు, ముసలోని అయిపోయాను బాధపడ్డాడు.
అని ఇలా అని యవ్వనంగా చేశాను. చేసిన తర్వాత గురుగారు నేను మీకు ఇంత చేశారు అంటే ఆయన విద్య అంతా నేర్పారు. మీకు ఏదైనా చెయ్యాలి అన్నాడు. ఏం వద్దులేరా పోరా అన్నాడు. కాదు గురుగారు ఏమన్నా చెప్పండి గురుగారు అన్నాడు. నాకేం వద్దు మీ అమ్మగారిని అడుగు అన్నాడు. ఆవిడ పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది. అది నేను మధ్యపతి పద్మాకర్ గారు చెప్తే విన్నాను. ఇప్పుడు ఆ పేర్లు గుర్తు రావట్లే కానీ పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య యొక్క చెవి కొండలాలు తీసుకురా, నేను వ్రతం చేసి మళ్ళీ ఇచ్చేస్తాను. ఆవిడ ఏదో మొక్కు. ఈయన వెళ్ళాడు. దారిలో ఒక పెద్ద ఎద్దు వస్తుంది, శివుడు వస్తాడు. ఈ కొండలాలు తీసుకొని వస్తుంటే తక్షకుడు వచ్చి ఎత్తుకుపోతాడు. చాలా చాలా నడుస్తుంది. ఫైనల్గా అదంతా మళ్ళీ వ్రతం అవుతుంది. సో ఇంకా త్యాగరాజ స్వామి తెలుసుగా, త్యాగయ్య గారి భార్య ఆవిడ చివరిలో కోమాకి వెళ్ళిపోతుంది. కోమాలకు వెళ్ళే ముందు ఏదో వ్రతం చేయాలి అంటుంది. ఏమిటా వ్రతం అంటే ముత్తైదుది అదే పుణ్యస్త్రీ నోము ఏదో చేటలో పెట్టి వాయనం ఇస్తారు. ఆవిడ ఇంకా స్పృహలో ఉండదు, ఆయనే ఆవిడ చేతులతో ఇప్పిస్తారు. ఇప్పుడు నేను 2 వ్రతాలు చెప్పాను. ఎవరికైనా ప్రమాదం ఉందా ఆ వ్రతాల వలన? ఏమి లేదు. మరి కోసి అవన్నీ తేవడం, 200 మంది చంపడం, ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో తెలుసా నీకు అసలు? ఇంగ్లీష్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ రియాక్షన్. రియాక్షన్. ఇప్పుడు ఒక హిందూగా నువ్వు నేను అతను మనం చెప్పగలం దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు అని. చెప్పగలవుగా? పక్కగా. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. చెప్పగలవుగా? దైవాన్ని పిలవడానికి రామ అని పిలవచ్చు, కృష్ణ అని పిలవచ్చు, శివ అని పిలవచ్చు, అల్లా అని, జీసస్ అని ఎలాగైనా పిలవచ్చు. మనకే అభ్యంతరం లేదు. ఈ మాట ఒకసారి గొరితో చెప్పించు. ఇప్పుడు సర్టిఫికెట్లు హిందువే, వీళ్ళ నాన్న పేరు ఏమీ బైబిల్లో ఉండదు. కానీ వీడేదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు వీడి ఫీలింగు. అది రాంగా కదా? లాస్ట్ ఇయర్ ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురి అని ఉంది. అక్కడ ఓ స్కూల్ ప్రిన్సిపల్ లేడీ, నేను చేయను, నేను జనగణమన పాడను. అవును అవును. ఎందుకంటే ఇది ఒప్పుకోదు. ఓకే. అదేందా డేవిడ్ అని పేరున్నావా? విన్నాను. కోవిడ్ లాగే డేవిడ్. సో ఈ డేవిడ్ అని ఆయన ఎంత, అతను దావీద్ అంటారు తెలుగులో. ఒకసారి కింద చదివితే. ఓకే. స్నానం చేస్తున్న బెత్షెబాని మెడ మీద నుండి చూసి అనుచరుడి ద్వారా తన దగ్గరకు తెప్పించుకుంటున్న దావీదు. ఈ దావీదు వంశంలోంచి ఒకడు వచ్చాడు. వాళ్ళ అమ్మకి వాడు ఎవరి ద్వారా పుట్టాడో తెలియదు. సో అతన్ని నువ్వు నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఓకే. ఇదొక భయం కాదు, అసలు నాకు అర్థం కాదు నాన్న. ఇప్పుడు నువ్వు ఇవాళ పిలిచావయ్యా, 7:30కి పిలిచావు నాన్న, వేరే స్టూడియోలో ఉన్నా, కుదిరితే వస్తాను లేకపోతే లేదన్నా. సో 7 అన్నది 11 అయింది. అవును, 7 అన్నది 11 అయింది. చెప్పిస్తావా ఏంది ఇప్పుడు? ఓకే, చెప్పిస్తావా? నేను అసలు ఈ నెల నీకు గణపల్లే, నాకు వేరే షెడ్యూల్ ఉంది, నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్ ఇస్తా. చెప్పిస్తావా ఏంది ఇప్పుడు? మాకు హక్కులు ఏముండవా? ఒకళ్ళని కాలు రాయడానికి లేదు కదా. అవును. నేను ఇంత పసుపు ముద్ద చేసి 3 వైపులా కుంకుమ పెట్టి గణపతి అని పూజ చేస్తా, గౌరమ్మ అని పూజ చేస్తా. తెలంగాణలో బతుకమ్మ ఆడతారు తెలుసుగా? ఎలా ఆడతారు? మధ్యలో ఏం పెడతారు? పూలు. విగ్రహం కూడా ఉంది, పూలే. అవును. నువ్వు కామెంట్ చేస్తావా? అది వాళ్ళ ఫెయిత్, దాంట్లో ప్రకృతి ఉంది. ఆ పువ్వులన్నీ చక్కగా అలంకారం చేసి చాలా అద్భుతంగా ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు. నీ దగ్గర ప్రకృతి ఎక్కడ ఉందరా?
వికృతి కదా. ఇప్పుడు తులసమ్మకి పూజ చేస్తాం మేము, తులసి ఆరోగ్యం. వేప రావి చెట్టు చుట్టూ తిరుగుతాం, ఆరోగ్యం. నువ్వు చెట్టు కొమ్మలో నరికేసి, తెలుసా కొన్ని కోట్ల చెట్లు నరికేస్తారు డిసెంబర్ 25 క్రిస్మస్కి. చెట్టు కొమ్మలు నరికేసి లేదా ప్లాస్టిక్ పెట్టి దానికి బల్బులు అయ్యి పెట్టి, అది మూఢనమ్మకం కదా. దాంట్లో ఏమన్నా నేర్చుకునేది ఏముందో చెప్పు. రావి చెట్టు చుట్టూ తిరగడం మూఢనమ్మకమా? ఎండిపోయిన కొమ్మ చుట్టూ తిరగడం పెద్ద గొప్ప నమ్మకమా? మరి అలాంటప్పుడు మనం తులసి చుట్టూ తిరగడం కూడా మూఢనమ్మకం అని వాళ్ళు ఎందుకు అనుకోకూడదు? అలా వాళ్ళు అంటున్నారు మూఢత్వం కదా. అది మూఢత్వం కాదు కదా. తులసి చుట్టూ తిరగడం ఆరోగ్యం కదా. బీ ప్రాక్టికల్. అవును, బీ ప్రాక్టికల్. ఇప్పుడు నువ్వు నేను ఇతను అతను అందరం మనం చెప్తాం, నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి, ఇతరులు నమ్మకపోయినా అది వాళ్ళ ఇష్టం. అవును. ఇప్పుడు లైవ్లో నేను గొర్రెకి ఫోన్ చేస్తా, గొర్రెకి ఫోన్ చేస్తా, సేమ్ ఇలా చెప్పించగలవా ఏంటి? ఎలా ఇలా ఇలా యేసుని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించగలవా? చెప్పించలేం వాళ్ళతోటి. అల్లాని నమ్మకపోయినా పర్లేదు చెప్పించగలవా? చెప్పించు, ప్రపంచ శాంతి ఆటోమేటిక్ ఉంది. హలో అండి, నమస్తే సార్ బాగున్నా, చెప్పండి సార్. అదే మీరు, నా పేరు కోటి అన్న. కోటి, ఓకే. ఎక్కడి నుంచి సార్? విజయవాడ నుంచి అన్న. విజయవాడ నుంచి కోటి గారు. మీరు పేరు చెప్పమన్నారుగా, నేను క్రైస్తవుని అన్న. అవునా, ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచి అంటే మా అమ్మ నాన్న అందరూ అప్పటి నుంచి క్రైస్తవుండే. ఒక తరం, ఒక తరం నుంచి క్రైస్తవుండే. సర్టిఫికెట్ లో కూడా నీ క్రైస్తవుండేనన్న. పేరు మాత్రం కోటప్పకొండ శివుడి పేరు కోటి, అంతేనన్న. అంతే. నాన్నగారి పేరు సార్? జమలయ్య. ఆహా, తెలుసుగా. మా అమ్మ పేరు దేవకరుణ. మా అమ్మ పేరు దేవకరుణ అన్న. దేవకరుణ. దేవకరుణ. వెరీ గుడ్ సార్. చెప్పండి సార్, నాతో ఏం చెప్పాలి? అదే మీరేనన్నా ఇప్పుడు నన్ను బ్లాక్ చేసేసారు. ఎందుకు బ్లాక్ చేస్తే ఫోన్ ఎందుకు చేస్తాను? వాట్సాప్ లో బ్లాక్ చేశారన్నా. ఏదో క్వశ్చన్ అడుగుంటాను మిమ్మల్ని. ఏం క్వశ్చన్ అడిగారన్నా? ఇప్పుడు అడగనా? అడుగు, తప్పే ఉంది. నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. ఓకే, నేను చెప్తున్నా, మీరు చెప్పగలరా? నా పూర్వీకులు కూడా గొప్పవాళ్ళే. ఎలా గొప్పవాళ్ళు చెప్పండి? ఏ విషయంలో గొప్పవాళ్ళు? మీరు చెప్పాలి. గొప్పవాళ్ళు అన్నారుగా, నా దగ్గర బోల్డ్ అయిన ఆధారాలు. గొప్పవాళ్ళని దాన్ని చెప్పండి అన్న. కాదు, నా వైపు నేను చెప్పాను గొప్పవాళ్ళని. కాదన్న, గొప్పవాళ్ళంటే ఒక సందర్భం ఉండేది కదా, దేంట్లో గొప్పవాళ్ళు? ఇప్పుడు నా పూర్వీకులు గొప్పవాళ్ళని. పూర్వీకులు గొప్పవాళ్ళేనన్నా, దేంట్లో గొప్పవాళ్ళు? శౌర్యంలో, పరాక్రమంలో, స్వాభిమానంలో, దేశభక్తిలో, దైవభక్తిలో. దేశభక్తి అంటే ఏంటన్నా? నేను ఏ దేశంలో జీవిస్తున్నానో ఆ దేశాన్ని ప్రేమించడం, ఆ దేశాన్ని కాపాడడం. ఈ దేశానికి దేశభక్తి ఎలా వచ్చిందన్నా? ఈ దేశానికి దేశభక్తి ఎలా వచ్చింది? రాముడు నేర్పించాడు కాబట్టి. ఏ ఊరు నుంచి వచ్చాడన్న రాముడు? అయోధ్య నుంచి అన్నా. అయోధ్య నుంచి. కన్ఫర్మే కన్నా. ఇది మాత్రం ఇచ్చే మాకు లేదు, చెప్పండి. అయోధ్య నుంచి వచ్చాడు, రాముడే నేర్పించాడు కదా మనకి. ఓకే, నేను రాముడు నమ్ముతానన్నా. నన్ను అయోధ్యకి తీసుకెళ్తావు ఒకసారి? రా. ఎప్పుడు వెళ్దామన్నా? ఎప్పుడైనా వెళ్దాం, నాకు టైం ఉన్నప్పుడు. నేను ఒక క్రైస్తవుణ్ణి. అది నీ భ్రమ అన్నా. ఒకటే నీకు ఇదిగో నేను చమత్కారంగా చమత్కారం ఏం లేదు నాన్న. చూడన్నా, చూడు కోటి, కోటి, అయోధ్య ఎప్పుడు వెళ్దాం చెప్పు. నేను నిన్ను ఒకటి అడుగుతున్నా. కాదు, నువ్వు అడిగేవు కాదు. ఇప్పుడు నా పూర్వీకులు గొప్పోళ్ళు నేను చెప్పాను కదా. నా పూర్వీకులు గొప్పోళ్ళు నేను చెప్పాను కదా. నీ పూర్వీకులు గొప్పోళ్ళు నువ్వు చెప్పగలవా లేదా? నా పూర్వీకులు గొప్పోళ్ళే. ఎలా చెప్పు? నా వైపు చెప్పాను, నీ వైపు చెప్పు. అంటే నువ్వు జై శ్రీరామ్ అంటేనే గొప్పోళ్ళు అనుకుంటున్నా ఏంటి? నేను అదేం చెప్పలేదు కదా. నా పూర్వీకులు శౌర్యంలో గొప్పోళ్ళు కాదు నాన్న. బైబిల్ పనికిమాల పుస్తకం, పెంట పుస్తకం, నీకు పేరు పెట్టని దరిద్ర పుస్తకం.
వాడు ఒక ఆన్సర్ చెప్పాడా? ఉమ్. ఒక ఆన్సర్ చెప్పాడా? ఇప్పుడు నువ్వు దీన్ని చదువు, ఇది ఎంత బొకడా నీకు అర్థమవుతుంది. పైన చదువు, ఏ ద్వితీయోపదేశమా? చదువు, విన్నానా? విను, ఆ బొకడా ఒక్కసారి చదువు. చూసావా? చూసావా? పరిశుద్ధం, ఉమ్. పరిశుద్ధం చూసావా? రైట్ జీ. ఉమ్, ఉమ్, పరిశు చూసావా? అది ఎక్కితే, ఉమ్. ఎక్కితే చూసావా? చెప్పావా? నీకు అర్థమైందా? కాదు 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 కాదు, ఒక్క నిమిషం. చూడు, ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు, చూసా. బైబిల్ బొకరాది అని నేను నిరూపించలే, బైబిల్ బొకరాది అని నువ్వే నిరూపించావు. నీ పేరు బొకరా బైబిల్లో లేదు అని, నువ్వు మాకే పుట్టావని. నీ పూర్వీకులు గొప్పలు ఎలా అయ్యారు చూసావా? చూసా, అది ఎక్కితే ఎవడైనా, ఉమ్, అది ఎక్కితే చూసావా? అది దట్ ఈస్ పవర్ ఆఫ్ బైబిల్. ఉమ్, నేనేమనలేదు కదా తను, ఉమ్. నేనేమన్నా అన్నానా? మీరు ఒక మాట కూడా మాట్లాడు. నేను అన్నా, వాడు మనకు పుట్టాడు కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేదని నేను నమ్ముతున్నా, వాడు నమ్మట్లే. అర్థమైందా? బ్రిటిష్ వారు ఆత్మీయ తల్లిదండ్రులు. సో ఇది ఎక్కితే అది అది ఒకసారి చదువు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే కాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే కాని, నీ కౌగిట భార్యే కాని, నీ ప్రాణ స్నేహితుడే కాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనుల దేవతలతో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింపుము. రమ్మని రహస్యముగా నన్ను రమ్మని రహస్యముగా నిన్ను ప్రేమించిన ఎడల వారి మాటకు సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి చూపకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములను చేయకుందురు. దైవం అనేది వ్యక్తిగతం కదా, దైవం అనేది వ్యక్తిగతం. మీ అభిప్రాయం అతను చెప్పారు కదా, అతను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ మనిషి కాదు కదా. ఎవరికైనా ఎడారి మత గ్రంథం ఎక్కితే వాడు కిందకి దిగజారిపోతాడు. సో అందువల్ల కొత్త దేశాలు పుడతాయి. ఎవరైనా హిందువులు వేరే దేశానికి వెళ్ళి కొత్త దేశాన్ని పుట్టించారా? నా పూర్వీకులు ఈ పనికి మాలిన ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు కాదు, నేను చెప్పగలను. ఇతని పూర్వీకులు హిందువులు కాదని చెప్పగలరా? చెప్పలేడు. ఎలా చెప్తాడు? అతను పుట్టింది ఇక్కడ వాళ్ళకే కదా. అతని పేరే కోటి. కోటి అంటే కోటప్పకొండ, తెలుసు కదా. ఇతను దిగజారడానికి కారణం దిస్ బొగడా. అర్థమవుతుందా? వాడు ఇంట్లో చెప్తాడు ఆ ద్వితీయోపదేశ కాండంలో, నీ భార్యను తీసి నేను నీ పొరుగు అని పక్కన పడుకోబెట్టేదను అని చెప్తాడు. వాడు గాడ్. ఇతను పూర్వీకుల గురించి గొప్పోళ్ళు ఎలా గొప్పోళ్ళు? ఈ దేశం గొప్పది రామాయణం వలన, ఈ దేశం గొప్పది భాగవతం వలన, ఈ దేశం గొప్పది దేవాలయాల వలన, సనాతన ధర్మం వల్ల ఈ దేశం గొప్పది. బైబిల్ వలన ఖురాన్ వలన కాదు. మనం నష్టపోయాం అంతే, ఇస్లాం వలన క్రైస్తవం వలన. కలిసి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఆక్రమించబడి దేవాలయం మీద మసీదు ఉంటుంది కానీ మసీదు మీద దేవాలయం ఉండదుగా. హిందువుల దేవాలయాలు, హిందువుల స్థలాలు ఆక్రమించిన గొర్రెలు ఉంటాయి, లేదా ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళు ఎవరు హిందువులు ఆక్రమించరుగా, అవునా కదా. ఇప్పుడు నా పూర్వీకులు ఎడారి మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, నేను చెప్పగలను. ఇతను చెప్పలేడు. ఎందుకని? ఇక్కడ వాళ్ళకి పుట్టాడు కాబట్టి. కులం వాడకుండా వీడు బతకలేడు. సర్టిఫికెట్లు హిందూ లేకుండా వీడు బతకలేడు. ఇంటి పేరు లేకపోతే వీడు బతకలేడు. సో వీడు మతం మారి దిగజారి వీడు దేశద్రోహి అవుతాడు. ఇప్పుడు నాతో ఎవరైనా కూర్చుని గొర్రెలు మాట్లాడాలంటే కొన్ని నియమాలు పెట్టాను. ఆ నియమాల్లో ఒక నియమం ఏంటంటే, వాడు వందే మాత్రము జనగణమన పాడాలి, చూసి కానీ చూడకుండా కానీ. జాతీయ జెండాకి సాల్యూట్ చేయాలి. నా పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పగలగాలి. ఇతను ఎలా చెప్తాడు? కానీ గురుగారు, మనం అంటే మత సరే మీరు ఏ దేవుడినైనా కూల్చుకోండి, నేను చెప్తున్నా వాడు చెప్పాలి. వాడితో చెప్పించగలవా?
కొంచెం ఇప్పుడు కష్టం. రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు, నేను చెప్పగలను. సో ఈ కోటి అనే ఆయన ఈ యేసు అనేవాడిని నమ్మకపోయినా పర్లేదు, చెప్పగలరా? నువ్వు ట్రై చేస్తావా? లేదు, చెప్పలేరు. ఎందుకని? అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళావయా, షాప్ వాడు ఏమంటాడు? మీ ఇష్టం సార్, ఏ షాప్లో అయినా కొనుక్కోండి అంటాడా? అండు కదా. ఎందుకని? వ్యాపారం. వ్యాపారం, అవును. క్రైస్తవం అనేది బిజినెస్ నానా. ఇప్పుడు నేను ఉన్నాను ఓ హిందూగా, హుండీలో డబ్బులు ఇవ్వకండి నేను చెప్తున్నా, ఒక్క పాస్టర్తో చెప్పించు. సో కాబట్టి ఇప్పుడు అతను ఎవరండి? ఇప్పుడు నన్ను ఇంత మాట్లాడిన వాడు ఇతను తెలుగువాడు కదా, అంటే నాకు బంధువేగా. భారతీయుడు అంటే నాకు బంధువేగా. హిందువు నాకు బంధువేగా. ఇవన్నీ పక్కన పెట్టండి, మనిషే కదా సార్. ఒక మనిషి ఇంకో మనిషి ఈ మధ్యలో ప్రేమించడానికి మతంతో పనే ఉంది. అంటే ఆయన మత గ్రంథాన్ని బైబిల్ని పట్టుకుని మీరు అలా అంటున్నారనే ఆక్రోషంతో కాదు మాట్లాడారు. నాన్న. ఇప్పుడు నేనేమన్నా అంటే నువ్వు తాగేసి వచ్చావన్నాను నేను. నువ్వు నిజంగా తాగకపోతే ఏం చేయాలి? నువ్వు అబద్ధం చెప్తున్నావు స్వామి, నీకు డౌట్ ఉంటే అదేదో ఉంటుంది కదా చెక్ చేసేది, అది తెచ్చుకో అనాలి. బ్రీత్ అనలైజర్. నువ్వు తాగేసి వచ్చావంటే నువ్వు తాగలేదన్నావు, కాసేపు వాదమైంది. ఒరే కిషోర్ తీసుకురా ఆ మెషన అన్నాను. అప్పుడు నువ్వు పరారు. అప్పుడు నువ్వెవరు? ఇంతేగా, దోషగా తాగినట్టుగా. అవునా? సో ఇప్పుడు వాళ్ళ పుస్తకం బొకడాదని ఎవరు నిరూపించారు? నేనా అతనా? చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు తాగుబోతువని నిరూపించింది నువ్వా నేనా? ఎగ్జాంపుల్, నువ్వు బ్రీత్ అనలైజర్తో చేసుకో అని అన్నుంటే నువ్వు తాగలేదని తెలుస్తుంది. అని పారిపోతే నువ్వు తాగుబోతువని చెప్పినట్టే కదా. ఇప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు, ఎక్కడుంది ప్రేమ? నీ శత్రువుని కూడా ప్రేమించు, ఎక్కడుంది ప్రేమ? ఇప్పుడు ఇంత ప్రేమను విన్నావుగా. లేదు, ఆయన అది యేసు ప్రభు మాట్లాడిన మాటలు. నిన్ను వల్ల నీ పొరుగు ఎక్కడుంది అది లేదు. జోక్ ఏంటి తెలుసా? నిన్ను వల్ల ప్రేమించడం అంటే నీ సాటి గొర్రెనే ప్రేమించాలి. ఓకే, వేరే వాళ్ళని ప్రేమించడం కాదు కదా. ఇప్పుడు చదివేవుగా, ఓకే. ఎవరైనా విగ్రహాన్ని పూజ చేస్తానికి పిలిస్తే వాడిని చంపేయి అని చెప్పింది ఆ పుస్తకం. నెంబర్ కూడా చెప్పావుగా. అవును, అవునా కదా. సో ఇంకోటి ఏంటంటే జాంబీస్ అంటారు తెలుసా? జాంబీస్. ఇప్పుడు ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు చూసా? నీకు అర్థమైందా? కంటిన్యూ. ఇప్పుడు కట్ చేసాను, మళ్ళీ చేస్తాడు. సో ఎందుకంటే ఇప్పుడు సెంటిమెంటల్గా ఉంటే పెద్ద ప్రపంచానికి ఏం ప్రమాదం ఏం లేదు, కానీ సెంటిమెంటల్ చూడు మళ్ళీ అది మెంటల్. ఇది కంటిన్యూ. ఒక అదే జాంబీ 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 తెలుసుగా. జాంబీస్ అంటే తెలుసుగా, తెలుసుగా. ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుంది, వాడే నా మగుడు వీడే నా మగుడు అని పాడద్ది. చచ్చిపోతున్నాడు చవాడు మరి కిషోర్. ఒక గొర్రె తప్ప అందరూ ఆనందంగా ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు వాడిని మొగుడు అంది, ఓకే సరే వదిలేద్దాం. ఒక 2-3 నెలల తర్వాత బిడ్డ 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 మా ఊరు ఎర్రగడ్డ. ఏంట్రా వాడు మొగుడు ఎలా బిడ్డ అయ్యాడు? ఇంకో జోక్ ఏంటంటే నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో పట్టుకెళ్ళావు, సంథింగ్ మిస్సింగ్, నాకు అర్థమే కాలేదు అంటాడు జీవ. ఏముంది ఇందులో? బేదరు ఇసుక. వాడు రిటైర్ అయిపోయినరా, నిన్నేమన్నా ఇప్పుడు చెప్పరా అంటాడు. ఆడేం చెప్తాడు? ఓసారి కంటికి కొండ మీద వచ్చా, ఓసారి వండ మీద వచ్చా, ఒకసారి ఒక్కసారి లైసెన్స్ అడిగారా, సీబుక్ అడిగారా, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది అని వాడిని తిడతాడు. సో అలాగా ఏదో జరుగుతుంది. ఇప్పుడు మీ దేవుడు ఎవరు? ఎక్స్. వాడిని ఎవరు పుట్టించారు? వై. వీళ్ళిద్దరికి మధ్యలో ఎవడున్నాడు? జెడ్. ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఎవరిని పుట్టించినట్టు? ఇప్పుడు మీ దేవుడు ఎవరికి పుట్టాడు? ఒక ఆవిడికి పుట్టాడు. ఆవిడికి వీడిని ఎవరు పుట్టించారు? ఇంకోటి ఎవడు పుట్టించాడు. ఇప్పుడు మీ దేవుడు ఎవరు? పుట్టించున్నాడా పుట్టినోడా? మీ దేవుడు ఒకడా ఇద్దరా? కాదు, ముగ్గురిని మిక్సీలో వేసామంటారు. నీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ముగ్గురిని అవునవును అర్థమైంది రీమిక్స్ చేసి ఏదో చేశారు, మేము కాదనం.
ఇప్పుడు నేను ఇంత మట్టి ముద్ద శివలింగం చేసి పూజ చేస్తా, నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఎవరిష్టం నువ్వు నరకానికి వెళ్తావని చెప్పడానికి నువ్వెవడోరా? ఏదో ముష్టి పెల్చకుంటది పేపర్ తెలుసుగా, ఎక్కడ పడతారు తెలుసు. ఒక ఆవిడ చెప్పింది సింగరు, నేను బాత్రూంలో చదువుతానని చెప్పింది. వాటర్ అయిపోతే పనికొస్తుందిగా కదా. సో కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని తయారు చేసే దరిద్ర పుస్తకం మనకెందుకు? అది ఏదో ఎదిగేది ఉంటే చెప్పు. సో మరి నిజంగా అదే వాళ్ళు మన భగవద్గీతను అదే విధంగా అంటే కుదరదుగా, నిరూపించాలిగా. నువ్వు 7 అడుగులు అన్నావు, నిరూపించు, దాని మీద నుంచో. అప్పుడు 7 ఏంటి 11 అవుతావు కదా. అలా కుదరదు. ఇప్పుడు హిందువుల్ని కామెడీ చేయడానికి ఎవరికి కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ చేస్తాడు చూడు, అది చేస్తానే ఉంటాడు. అవును. ఎందుకని? జాంబీ అగో మళ్ళీ నేను పాట పాడాను, గుర్తుందా? తెలుసా? ఫేమస్. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఇంతకీ అతని పేరు తెలుసా? ఏం చెప్పాడు? కోటి. కానీ ఏం రాసాం మనం? ఇప్పుడు నేను రాసింది కరెక్టా, అతను చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పు. ఏ సూటబుల్ నువ్వు చెప్పు. అవునా కదా. సో కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, నువ్వు ఉన్నావు, శివ ఉన్నాడు, మా రెడ్డి ఉన్నాడు, మా కిషోర్ ఉన్నాడు, నితీష్ ఉన్నాడు. నేను నమ్మే రాముని, కృష్ణుని, శివుణ్ణి ఇతరులు పూజ చేయకపోయినా పర్లేదు, వాళ్ళ ఇష్టం. మనం చెప్పామా? అందరం చెప్తాం కదా, మనకి ఏ అభ్యంతరం లేదు అందులో. మనకి ఏ వస్తువుని కొలవకపోయినా పర్లేదు, చెప్పగలరా? అడుగుదాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకులేండి చూసే అంటే నీకు రియలైజేషన్ వచ్చింది అంటే నేను అనేది లాంగ్వేజ్ బాగోలేదు. మిమ్మల్ని అలా కించపరిచి మాట్లాడుతూ నాకు కొంచెం బాధగా. అంటే నువ్వు మనిషివి కాబట్టి, నీకు పెయిన్ ఉంది. సో ఆయన నిజంగానే మీరు అడిగిన ప్రశ్నలకి ఒక నిబద్ధతగా చెప్పుంటే వేరే గానీ ఇదే అత్యాశ. అదే ఇది అత్యాశ, దురాశ, పేరాశ. ఒకసారి గొర్రెైన నుంచి నీతి, నిజాయితీ, నిబద్ధత ఇలా పెద్ద పెద్ద పదాలు వాడచ్చు. ఎలా అంటే పంది శుభ్రంగా ఉండవాళ్ళు అన్నట్టు ఉంటది ఇది. వాడు దిగజారితేనే కదా వాడు అలా అయ్యాడు. వాడిని చూడ ఎక్స్పెక్ట్ చేయకూడదు, తప్పది. వాడు అలా ఉండకపోతే మన మూర్ఖత్వం అవుతుందంటారు. అంతే కదా నీ ఎక్స్పెక్టేషన్. అందుకని నేను బాధపడుతున్నా. వాళ్ళ మీద నాకు కోపం లేదు. వాడు నా సాటి తెలుగువాడు, వాడు పింగళ వెంకయ్యకి వారసుడు, వాడు కందుకూరికి వారసుడు, టంగుటూరికి వారసుడు. బ్రిటిష్ వాడు వాళ్ళ చేయలేదని నేను నమ్ముతున్నా, వాడు నమ్మట్లే. అది నా బాధ. ఓ కవయిత్రి మొల్లకి వారసుడు, ఓ కృష్ణదేవరాయలకు వారసుడు, ఓ ప్రతాపరుద్రుడికి వారసుడు, ఓ రాణా ప్రతాప్కి వారసుడు, ఓ భగత్ సింగ్ వారసుడు, ఓ రాజ్గురుకి వారసుడు, ఓ శివాజీకి వారసుడు. వీడు మాత్రం నో. సరే, వాళ్ళ పుట్టుకుల గురించి, వాళ్ళ తల్లి గురించి మనం మాట్లాడకూడదు. కానీ నేను గౌరవిస్తున్నా. నేను చెప్తా, ఎవరన్నా పాస్టర్ని చెప్పను. క్రైస్తవులని భావిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఏ పాస్టర్లైనా, ఏ వ్యక్తులైనా, వాళ్ళందరి ఇంట్లో ఆడవాళ్ళు నా తల్లులు. నేను చెప్పా, ఒకసారి వాళ్ళతో చెప్పించు అవుద్దా? అది ఒక్కసారి ఈయన వ్యాఖ్యలకి మీరు ఎలా చూద్దాం, వినిపిస్తాం మీకు. సార్ చూడండి, ఒక్క నిమిషం. ఇది ఏమి జరిగిందంటే, జీసస్ అనే మనిషిని దేవుడిని చేసుకున్నారు, దేవుడిగా మార్చుకున్నారు. అదే దైవ కుమారుడు అవుతున్నారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం కదా, కలియుగ దైవం అంటున్నాం కదా. కలియుగం ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది? 5000. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు? వచ్చి ఒక 1000 ఏళ్ళు అయింది. మరి అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడ. అదే, ఇంకెవరున్నారు? అంతకుముందు అక్కడ శక్తి ఉంది. శక్తి. ఏ శక్తి? రుజువేంటి? ఆధారం ఏంటి? ఈ పాస్టర్ అన్నారు దైవం అని ఆధారం ఏంటి? రుజువేంటి? మీరు పెట్టిన కల్పితాలు మాత్రం జ్ఞానం ప్రదర్శిస్తున్నారా? మీరు జీసస్ అన్నట్లయితే, మీరు జీసస్ అనేది వాస్తవం కాదు, అతను ఒక మనిషి అని మీరు అన్నారు కదా, అంతే కదా? జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్. ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఇట్స్ క్రియేషన్. ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఒప్పుకుంటా. బట్ ఇట్స్ బిలీఫ్. బిలీఫ్ ఎవరికైనా ఉండొచ్చు. అది అదే బిలీఫ్ పాయింట్ బిలీఫ్ కదా. ఇప్పుడు నువ్వు భోజనం చేసావా? ఇంకా లేదు. పోనీ వెళ్ళి తింటావా? తింటా, గ్యారంటీ. శివ, నువ్వు తింటావా? ఏం తినబోతావు? నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి
వెళ్ళే ముందు చెప్పావు రే మీరు ఏదో తెప్పించు తినడం. ఉమ్. నేను కేవలం వాటర్ తాగుతున్నారు. ఇంతే, ఉమ్. రేపుడు వరకు ఇంతే. నేను ఒక్క భోజనం కాదు కదా, హ్యాపీ హ్యాపీ అక్కడ. హ్యాపీస్. ఉమ్. ఇప్పుడు మీరు నేను నీళ్ళు తాగుతున్నాను కదా, ఇదిగో రవి నువ్వేమన్నా తిన్నా ఉంటే బాగుండదు, ఉమ్. నీళ్ళు ఒకటే తాగాలి. నేనెవరిని సార్ చెప్పడానికి? ఉమ్. నా బాడీ, నా నియమం, నా సిస్టమ్, నా ఇష్టం. అవును. వాడిని బెదిరించడానికి నిన్ను బెదిరించడానికి నేనేమన్నా అంటున్నా? ఉమ్. రే నువ్వు భోజనం చేసావా బాగుండదు, ఎముకలు అసలు నేనెవరిని? ఉమ్. ఆడు భోజనం చేయొచ్చు, లేదా పలావ్ తినచ్చు, లేకపోతే టిఫిన్ తినచ్చు, జొమాటో టమాటా బాత్ తెప్పించుకోవచ్చు, వాడి ఇష్టం. నేనెవరిని? హూ యామ్? నేనెవరిని అసలు? కదా అవును. కదా. సో మేము చెప్తాం నువ్వు జీసస్ని నమ్మినా అల్లాని నమ్మినా మాకు అభ్యంతరం లేదు, నీ పూజా విధానం మాకు అభ్యంతరం లేదు, మేము చెప్పగలం. ఓసారి నువ్వు చెప్పు. ఉమ్. నువ్వంటే గొర్రె, ఉమ్. నువ్వు చెప్పు. చెప్పరు. అవును. ఎందుకు చెప్పరు? ఇక అదే వాళ్ళు వాళ్ళు అసలు మా షాపులోనే కొనాలి, ఉమ్. అర్థమైందా? వ్యాపారం అర్థం కదా. ఉమ్. సో కాబట్టి ఈ వ్యాపార మతాలు వ్యవహారానికి పనికొస్తాయా? ప్రపంచానికి ఎంత దరిద్రం, కుటుంబాలు కూలిపోతాయి. పాపం రావులపాలెం బ్రిడ్జి ఉంది కదా, అవును. దాని నుంచి ఆటోడు వస్తున్నాడు, ఉమ్. అన్ని పేపర్లో అన్ని, 2 పిల్లలు, వాడిని ఎప్పటి నుంచో సతాయిస్తుంది, చచ్చికిరా అని. ఓకే. ఆహా ఏందే నేను రాను, నాకు శివయ్య దుర్గమ్మ తల్లి ఉన్నారు చాలు అన్నాడు. ఉమ్. ఎప్పటి నుంచో కొలుతున్నాయి. ఈ మధ్యలో ఈడు ఆటో వేసుకుని వెళ్ళిపోతే ఆవిడికి ఎక్కిచ్చారు, ఉమ్. వీటితో గొడవ పడిపోయింది. ఆ బ్రిడ్జి మీద ఆపించి నువ్వు చచ్చిగా రాకపోతే నేను దూకేస్తాను. ఏంటి దూకేది గాడిగుడు, నేను రాను అన్నాడు. దూకేసింది పిల్లలతో. అమ్మని. అంత బొగడాది. మరి ఏమనుకుంటున్నావు? మామూలు బొగడా అనుకుంటున్నావా? కుటుంబాలు పోనీ నెట్లో కొట్టినా సొంతమేం చూసా. సొంతమేం కాదుగా. అవును. ఆ మధ్య ఆఫ్రికాలో మీరు ఉపవాసం చేసి చచ్చిపోండి, మీరు పరలోకం వెళ్తారు అని 300-400 మంది చంపించాడు వాడు, ఆ పాస్టర్ గారు. అది చచ్చిపోతే బాగుండేది. కేవలం పొట్ట బట్ట ఏముండదు. ఇంకోటి కూడా ఉంది, ఆ పదం వాడకూడదు అంతే. సో అవి ఏం లేదు, నేను నెట్లో కొట్టు, నా సొంతం వెళ్ళే బెల్జియం బ్రిడ్జ్లో ఒక చర్చిలోనే వాళ్ళు కొన్ని వేల మందిని చిన్నపిల్లల్ని నాశనం చేసేసి పెట్టేశారు, కొన్ని వేల మందిని. అది ఏం నేర్చుకోవాలంటున్నా? ఓ మంచి అమ్మ ఉందా, వాడు మంచి అమ్మకి పుట్టి ఉంటే, వాడు మంచి నాన్నకి పుట్టి ఉంటే, వాడు చెప్పిన ప్రకారం వాడి బైబిల్ భాష అయి ఉంటే, అదైతే అది కూడా లేదుగా. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? నన్ను ఎవరో వేరే ఇంటర్లో అడిగారు, నేను చెప్పాను. ఇప్పుడు నన్ను తిడితే నో యూజ్, లేదా నా మీద ఏదైనా నిర్బంధించడానికి ఇంకో ప్రయత్నం చేస్తే అది ఉపయోగం లేదు. నన్ను శపిస్తే ఉపయోగం లేదు. కేవలం నన్ను జయించాలంటే ఒక్కటే మార్గం, నన్ను ప్రేమించాలంతే. ఓకే. ప్రభాస్ ఏం చెప్పాడు? ప్రేమిస్తే ఏం పోతుంది చూడు, తిరిగి ప్రేమిస్తారు. మరి ప్రేమించచ్చుగా. మీరు ప్రేమిస్తారా? ప్రేమిస్తున్నాను కాబట్టి కదా వాడిని తిట్టలేదు నేను. మీరు గమనించండి, ఇంగ్లీష్లో మాట ఉంది, ఏంటిది? హేట్ డిసీజ్ నాట్ ద పేషెంట్. అది కింద ఉంది డిసీజ్, పేషెంట్ పైన ఉన్నాడు. వాడు పేషెంట్ కాబట్టి నేను పేషెంట్స్తో నేను తిట్టచ్చుగా. వాడు ఎన్ని తిట్టాడు? తిట్టచ్చు మరి. అవును. మరి నేను తిట్టలేదుగా. వాళ్ళ అమ్మ మంచిదని చెప్తున్నా, వాళ్ళ అమ్మ మా అమ్మలాంటిదని చెప్తున్నా. అతను చెప్తాడా? అది ఎక్కితే అలా దిగజారిపోతారు. నిజంగానే. అంటే ఈ వాళ్ళల్లో మార్పు రావాలంటే వాళ్ళు ఇంకా ఎదుటి మార్చడానికి ప్రయత్నిస్తారు చెప్ప, వాళ్ళ మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయట్లే. నీకు అర్థం కాదు. పోనీ నీకు అర్థం, నాకు అర్థమైంది. అదే కొన్ని పదాలు వాడకూడదు కానీ వాళ్ళు చాలా కింద ఉన్నారు కాబట్టి అందరినీ కింద తీసిపోవాలి. అందరూ ఇప్పుడు నన్ను ఏజ్ ఎంతరా? 20. ఓ 10 ఏళ్ళ తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు అన్నాను అనుకో, వాడు చిన్నపిల్లడు ఏదో చెప్తాడు. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, డాక్యుమెంటరీ. చాలా మందిని హైదరాబాద్లో అడిగాం, ఒక 100 ఏళ్ళ తర్వాత ఈ దేశం ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ మతం ఉండాలనుకుంటున్నారు అని అడిగాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది నెట్లో, దాని పేరు అల్టిమేట్ గోల్. ఏ మతం 100 ఏళ్ళ తర్వాత ఉంటే బాగుంటుంది
50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో అని అడిగితే ముస్లిమ్స్ అందరూ ఇస్లాం చెప్పారు, ఉమ్, క్రిస్టియన్స్ అందరూ క్రైస్తవం చెప్పారు. మన గొర్రెలు ఉంటాయే సెక్యులర్ ఉమ్, బొందుగాళ్ళు ఉమ్, అని మతాలు ఒకటే. ఈ అదో ఏ బుక్ చదవడు, ఉమ్, భగవద్గీత చదవడు, రామాయణం చదవడు, బైబిల్ చదవడు, ఖురాన్ చదవడు. ఉమ్, ఇంకో జోక్ తెలుసా, ఇప్పుడు లండన్లో మనం అప్పుడప్పుడు జియో సిమ్ములకి వాటికి చిన్నది పెడుతుంటాం, టెంట్ లాంటి టెంట్ అలాంటిది పెట్టి రాశారు. కలితే నెట్లో కొట్టు, ఏమని రాశారు తెలుసా? నేను చెప్తానా, నీతో చదివిస్తే బాగుంటుంది. పైన టైటిల్ చదివితే నీకు అర్థమైపోతుంది. టైటిల్ ఒకటి చదువు అబ్బా, గట్టిగా. క్రీస్తునైన నేను అల్లాకు దాసుడైనను ముస్లింను. ఆ చివరి ఇంకేముంది దాని పక్కన దివ్య ఖురాన్. ఎవరు చెప్పారు? Yes. ఖురాన్ ప్రకారంగా ఏసి ఎవరు? ముస్లిం. ఇవి బోర్డులు పెట్టారు ఇప్పుడు లండన్లో. ఇంకోటి ఇవాళ ఎవరో మెసేజ్ పెట్టారు, ₹1,00,000 ఇస్తారట పాత బస్తీలో క్రైస్తవులు వెళ్ళి మత ప్రచారం చేస్తే. పాత బస్తీలు. ఎందుకంటే సర్వలోకంలోకి వెళ్ళి మా అశుద్ధమును పంచిపెట్టుడి అన్నది రాసి ఉంది కాబట్టి. ఈ సర్వలోకాల్లో పాత బస్తీ కూడా ఉందిగా. సర్వలోకాల్లో హిందువులు ఇల్లు ఒకటి లేవుగా. సర్వలోకాల్లో పాత బస్తీ ఉంది, పాకిస్తాన్ ఉందిగా. చేస్తారా? ఆఫర్ ఇచ్చారు ఎవరో, మరి ఆఫర్లు వెళ్తే మరి బాగుంటుంది. ఓకే, అది నాన్న. సో అలా కాల్ చేస్తూ ఉన్నాడు పాపం. ఇంకా పాపం ఇంకా ఇంకా కంటిన్యూ ఆయన ఎదురుపోడేమో నాకు తెలుసు ఆయన. మనం ఇప్పుడు ఒకవేళ లాలిజో లాలిజో నిద్రపో పాపయ్య ఎందుకు నీకు వద్దులే అబ్బా నువ్వు వాడు. రైట్. నెక్స్ట్ ఇందాక మీరు గుర్తు చేశారు గురించి, ఈ మధ్య నేను మనం చూసా ఇంకో ఇది నువ్వు అడిగే ముందు మర్చిపోకు. సో ఈ వీడియో వచ్చిన తర్వాత సో నన్ను కూడా తిడుతుంటారు. ఈ తిట్టే వాళ్ళందరూ హిందువులు పుట్టినోళ్ళే మళ్ళీ. అవును, నేనేమంటా అంటే నువ్వు మోసం చేసుకోకు. ఇప్పుడు మా గురువు గారు అమెరికన్ క్రిస్టియన్, తెలుసా నీకు? మా గురువు గారు అమెరికాలో పుట్టిన క్రిస్టియను, కానీ ఆయన సన్యాసి. మాకు దీక్ష ఇచ్చారు. మా పుస్తకాలు ఏం రాశారు తెలుసా? జీసస్ ఆల్సో ఏ గురు అని రాశారు. అది రెస్పెక్ట్. పరమహంస యోగానంద గారు రెస్పెక్ట్ ఇచ్చారు. సత్యసాయిబాబా రెస్పెక్ట్ ఇచ్చారు. బోల్డ్ మంది అలా మనం రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వన్ సైడే. ఇంకెందుకు అసలు? ఇప్పుడు అబ్దుల్ కలాం చచ్చిపోతే ఎంతమంది ముస్లిమ్స్ వెనకాల వెళ్ళారు, అబూ సలీం చచ్చిపోతే ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఇందాక వాడెవడో ఒక పార్టీ కుక్క కులం కుక్కతో నేను వాయిస్లో చెప్పా, నాకు పార్టీల కంటే కులం కంటే దేశము ధర్మమే ముఖ్యము అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క. వాడు చేయలే, ఎందుకంటే కుక్క కాబట్టి. వాడు మెసేజ్ పెట్టాడు, అవును నాకు పార్టీ కులమే ముఖ్యం అన్నాడు. అలాంటి దరిద్రులు ఉన్నంతకాలం దేవాలయాలకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ గురుగారు మరి ఇది సెక్యులర్ దేశం అంటారు కదా, మరి ఎలా సాధ్యం? మీరు ఎంతో ప్రయత్నం. సెక్యులర్ అంటే ఏంటి అసలు? అది చెప్పు. అన్ని మతాలు కలిసి ఉన్న దేశం మంది అని. సత్రమా? ఒక రకంగా సత్రం లాంటిదే. ఎవడు చేస్తాడు ఇది ఎవరిది? ఇందప్పుడు తిరుపతిలో ఎవరో ఒక సోకాల్డ్ పెద్ద మనిషి అక్కడ ఎంపీగానో ఎమ్మెల్యేగానో చేశాడంట. నేను ఎవరో మరి పెట్టేదేమో చదువుదాం పోనీ, మెసేజ్ పెడతా అన్నాడు అతను. టీటీడీలో గొర్రెల్ని మొన్న తీసేశారు. చాలా మంది తొలగించారు. అతను అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎంపీ సంబడి. అతను ఇలా ఎందుకు తీసేస్తారు? వాళ్ళు నాకు రక్త సంబంధికులు, వాళ్ళు నాకు బంధువులు, అది ఇదే ఏదో మాట్లాడాడు. టీటీడీలో ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి? ఉండకూడదు కదా రూల్ ప్రకారం. ఉండకూడదు. రూల్ ఏంటి? నైతికత. అదే మన రూల్ కింద చేసుకున్నాం. నైతికత ఇది ఉండకూడదు. పెద్ద విషయం కదా. అవును, చాలా పెద్ద విషయం. ఇప్పుడు నీతి లేని వాడు ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందూ అయినా వాడు వేస్ట్ గాడు. నేను చెప్పా ఈ మాట హుషారా అని చెప్పను. దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. నేను చెప్పా, నువ్వు చెప్తావు, వాడు చెప్తాడు. ఓసారి చెప్పించు. నేను నమ్మినటువంటి రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. అలా వాళ్ళు నమ్మిన యేసుని, అల్లాని నేను ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. చెప్పించు సార్. చెప్పితా అవుద్దా? నాకు మతం కంటే మానవత్వమే ముఖ్యం. నేను చెప్తా.
ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడారు. ఏంటిది? ఇందాక ఒక పొలిటీషియన్ ఎవరైనా కానీ ఉమ్. ఇప్పుడు మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాడు అంటున్నారు. మరి ఒక ఓట్లు పడాలన్నా కూడా వీటిని ఉపయోగించినప్పుడు మరి ఎలా సార్ మార్పు సాధ్యం ఎలా అవుతుంది చెప్పండి? నువ్వు మారితే మారు. నేను ఒక్కడి మారటం వల్ల ఉపయోగం లేదు కదా. అది పిచ్చి మాట, ఆ, అది పిచ్చి మాట. అల్లూరి సీతారామరాజుకి పెళ్ళి అవుద్దా అవదా? పెళ్ళనెత్తారా ఎవరా? అంటే మామూలుగా అయితే ఆయన మామూలు ఉద్యమం లేకపోతే ఏ పిల్లలు చేసుకునేవాడేమో. ఒక ఉమ్. మనిషి మనిషి అవును. మంచి ఫ్యామిలీలో పుట్టాడు, మోగాళ్ళు భీమవరం దగ్గర. ఉమ్. పెళ్ళనెత్తారు, పెళ్లి చేసుకోవచ్చుగా. మరి ఎందుకు అడవిలమ్మడి పడి తిరిగాడు, ఎందుకు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు అంటే కదా? అవును. ఎందుకు చెప్పు? ఎందుకంటే నా కళ్యాణం కంటే లోక లోక కళ్యాణం. కళ్యాణం ముఖ్యం అనుకున్నాడు కాబట్టి కదా. అవును. కాబట్టి ఉమ్. అంకురం అని మా చిన్నప్పుడు సండే ఎప్పుడైనా ఉమ్. ఢిల్లీ దూరదర్శన్ వాళ్ళు వేస్తే అసలు చాలా ఆశతో చూసేవాళ్ళు. అంకురం వారానికి ఒక సినిమా కదా. సినిమా అంకురం ఎవరిది? రేవతి గారిది. అందులో మంచి పాట ఉంటది. ఉమ్. ఎవరో ఒకరు ఎప్పుడు ఎప్పుడో అప్పుడు అప్పుడు ఉమ్. నడవరా నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. ప్రయత్నం చేయలేదా? సో ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నాను అంటే మొన్న 2 రోజుల క్రితం ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, హోస్పేట నుంచి, సాఫ్ట్వేర్ అబ్బాయి. ఒక 7-8 నెలల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. ఈ 7-8 నెలల్లో మీ వీడియోలు చూశాక ఒక 56 భౌతిక శ్లోకాలు నేర్చుకున్నాను. మార్పు చాలు. వాడు ఎన్ని తిట్లు తిట్టినా నన్ను ఇందాక, అవి నాకు తగలవు. అవునులేండి. ఎందుకని? వాడు కూడా నా బంధువే, వాడు కూడా నా హిందువే, వాడు కూడా నా తెలుగుడే, వాడు కూడా నా సాటి మనిషి. వాడి మతంతో నాకు అవసరం లేదు, వాడు మనిషి అయి ఉండాలి. ఓకే. అక్షరాల కంటే పుస్తకాల కంటే మనిషే ముఖ్యం. నేను చెప్తున్నా. ఒకసారి ముస్లింతో క్రైస్తవులతో చెప్పించు. కానీ ఈ మధ్య బాగా ఈ దాడులు ఎక్కువైపోయాయి. ఇది మామూలుగా అన్ని మతస్థులు హిందువుల మీద దాడి కావచ్చు. ఎందుకు చేస్తున్నారు అడగవే. అదే ఎందుకు చేస్తున్నారని అడుగుతా. ఎందుకంటే దానికి ముందుగా మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొన్న ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు ఎంత పెద్ద రచ్చ అయిందో మీరు చూశారు. దానికి సంబంధించినటువంటి చాలా మంది క్రైస్తవులు, పెద్ద పెద్ద పాస్టర్లు విపరీతంగా చాలా దారుణంగా హిందువులను మాట్లాడడం జరిగింది. మనం చూసాం వీడియోస్లో కూడా. సో మరి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఇందాక మీరు అంతకుముందు కూడా ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో అంతకుముందు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు రెండు చర్చిలకు ఉండేటి. ఆయన గవర్నమెంట్లో దాదాపు 29 చర్చలు వచ్చినాయి. అంటే ఏంటి? ఎవరు పోషిస్తున్నారు? ఎవరు పెంచి పోషిస్తున్నారు వీళ్ళందరినీ? సోర్స్ ఫ్రమ్ జార్జ్ సోరెస్ అనుకో. విషయం ఏంటంటే నాన్న, ప్రాక్టికల్గా థింక్ చేయలేని వాళ్ళకి. ఓకే. ప్రాక్టికల్ థింకింగ్. ఉదాహరణకి మూర్ఖత్వం ఎవరిలో ఉన్నా మనం దాన్ని ఖండించాలి. అవును కదా. ఇప్పుడు ఉదాహరణకి మీ తమ్ముడు ఫుల్ బాటిల్ కొట్టాడు, మా అన్నయ్య హాఫ్ బాటిల్ కొట్టాడు. ఎవడు మంచోడు? ఆ బాటిల్ కొట్టాడు మంచోడు కాదా? ఇద్దరు మంచోడు కాదు. ఇది ఇద్దరు మంచోడు కాదు. ఒక రకంగా తాగడం ఎదవ పని. అవును. హాఫ్ ఏంటి ఫుల్ ఏంటి? అవును. ఎదవా ఈజీ ఎదవా. అవును. ఎదవ ఎవరు బ్రదర్? అరే మై బ్రదర్. ఆ పెద్ద వీడు చిన్నదవా. అది చెప్పాలి నువ్వు. కరెక్టే కదా. ఆడు మా మతం అయితే చాలు, ఆడు మా పార్టీ అయితే చాలు, ఆడు మా కులం అయితే. ఆడు చూడు సాత్వికంగా వస్తుంటాడు, బలి చెప్తాడు. అన్నా మన కులపోడే కదా. అవును. అది ఎంత లో క్లాస్ మెంటాలిటీ కదా. అది లో క్లాస్ కదా. ఇప్పుడు పహల్గావ్లో కాల్చారు. అవును. ఇప్పుడు అదే ఇష్యూ నడుస్తుంది. అవును. పహల్గావ్లో కాల్చారు. కాల్చే ముందు ఏమడిగారు? రెడ్డి గారా, నాయుడు గారా, శెట్టి గారా, శర్మ గారా, యాదవ్లా ఇలా అడగలేదు. హిందువా అని కాల్చారు. సిగ్గులే. ఇంకా కులం పార్టీ అనే కుక్కలారా మారండి. రేపొద్దున్న మిగిలిన బ్యాలెన్స్ కూడా అలాగే అవుతుంది. ఎవడరా నీకు భయ్యా? ఎవడు నీకు భయ్యా? వాళ్ళు భయ్యాలు అవ్వలేదు, నీకు ఎలా అవుతారు చెప్పు? ఎవరు మారాలంటావు చెప్పు? మనం మారాలి. ఎందుకు మారాలి? మారాపోతే మారణ హోమంలో నశించిపోతావు కాబట్టి. ఇది చదువు. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు నీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 7లో చాలా స్పష్టంగా రాశారు.
ఇవన్నీ భలే చదివిస్తున్నారు నా చేత. ద్వితీయోపదేశ కాండము. ఎస్. నిజాలు. నీవు ఏ దేశమైనా జయించి స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడి ప్రజలను నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. అక్కడి వారితో ఏ నిబంధనలు చేసుకోకూడదు, వారిని కరుణించరాదు, వారి పిల్లలతో మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయరాదు. అట్లు చేసిన మీ పిల్లలు నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు మీ పిల్లలను వారు మళ్లించవచ్చు. అప్పుడు యెహోవా కోపాగ్నికి నీవు బలి అవుదువు. కావున మీరు వారికి చేయవలసినదల్లా వారి బలిపీఠమును పడదోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నిలో కాల్చివేయవలను. ఎంత మంచి ఉపదేశం. ప్యూర్ పరిశుద్ధం కదా. కాల్చేరు వేట్రా కాల్చేయడం, కూల్చేయడం, చంపేయడం, నరికేయడం అన్నీ ఎక్కడ ఉన్నాయి. ఎక్కడన్నా గాడ్ లక్షణాలు ఉన్నాయా? కానీ మనిషి లక్షణాలు ఉన్నాయా? కానీ గురుగారు ఈ మధ్య మరి సరే మీరు ఇలా అంటున్నారు, మనం ఎంత ప్రాక్టికల్ గా మాట్లాడు. ప్రాక్టికల్ గా నేనేమంటలేదు, ప్రాక్టికల్ గానే నేను చెప్పేది అవును. ప్రాక్టికల్. అవును. ఇదిగో ఇదే స్టూడియోకి మళ్ళీ వచ్చి నేను క్షమాపణ చెప్తా. నాది ఏదైనా తప్పుంటే చెప్పు. నేను మాట్లాడింది అబ్నార్మల్, రాధమనోహర్ రాంగ్ అని నిరూపించు, మళ్ళీ సారీ చెప్తాను. ఓకే ఓకే ఆ క్లారిటీ మీ దగ్గర ఉంది. అవతల దగ్గర ఉందా లేదా అనేది మనం ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. సో నేనేమంటున్నానంటే ఒకటి, చెప్పు. ఇప్పుడు మీరు ఈ విధంగా సరే మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తా ఉన్నారు. అభిప్రాయం కాదు, నిజాలు చెప్తున్నారు. అభిప్రాయాలు ఎవరు చెప్పకూడదు. ఐ థింక్ ఎవరా నువ్వు ఎవరు థింక్ చేయడానికి నేను ఐ థింక్ యూ హ్యావ్ సెకండ్ సెటప్ అనొచ్చండి. తప్పు కదా. తప్పుగా చెప్పు తీసుకొట్టాలి. నేనేమన్నా థింక్ చేయడానికి నీ గురించి అవును కదా. అందుకని అభిప్రాయాలు ఏం చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి. ఓకే సరే. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా మంది వీడియోస్ పెడతా ఉన్నారు, పాస్టర్లు కావచ్చు చాలా మంది. మొన్న మధ్యన ఒకళ్ళైతే స్త్రీల యొక్క పువ్వుల మీద మాట్లాడారు. తర్వాత మన హిందువులకు సంబంధించి ఒక పాస్టర్ ఎర్రప్ప అనే అతను ఏమన్నాడంటే, ఆవు ఉచ్చ తాగి ఆవు పేడ తినే మీకే అంత ఉంటే నా కొడకల్లారా, గుడ్డు మోసం తిన్న మాకెంత ఉండాలరా అని మాట్లాడాడు సార్. దీనికి సంబంధించి చాలా ఇష్యూస్. అసలు నేనేమంటా అంటే, ఎప్పుడైనా అతను ఎర్రిపప్ప కావచ్చు, ఎర్రప్ప కావచ్చు, అతని మీద కోపం తెచ్చుకోకండి. ఇప్పుడు ఇంకో ఎర్రిపువ్వు గాడు పూల గురించి మాట్లాడాడు, ఎర్రిపప్పు గాడు ఏదో గోమూత్రం గురించి మాట్లాడాడు. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అది నేను చెప్పేది. అది ఒక కారణం. చదువు ఇక్కడి నుంచి కనపడుతుంది గట్టిగా. నేను భూమి మీదకు అగ్ని వేయవచ్చి తిని, విరోధం పెట్టవచ్చి తిని. ఓహో మళ్ళీ ఇట్లా కూడా లోక 12:5 నుండి 53 వచనములు. అంటే అందుకే వచ్చాడు. జరుగుతుందిగా. నా తెలుగోడు, నా హిందువు, నా భారతీయుడు, నా సాటి మనిషి నన్ను అన్ని తిట్లు ఎలా తిట్టగలిగాడు? బికాజ్ ఆఫ్ దిస్ బొగడా. బికాజ్ ఆఫ్ దిస్ బొగడా దట్ ఫెలో బికమ్ పగోడా కదా. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. పువ్వులు, బజారు స్త్రీలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాడు ఫీల్ అయ్యాడు. గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకోకరా, చర్చి దగ్గర పెట్టుకోవాల్సిన వేరే ఉన్నాయి, అవి తొడుక్కు వద్దు, బాగుండదు. ఇప్పుడు అతను ఆ టాపిక్ మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఏదైతే నువ్వు చదివేవో అది అతను చదవగలడా? మగోళ్ళు చదవలేరు, ఆడోళ్ళు కాదు, మగోళ్ళు చదవలేరు. ఎందుకు చదవలేరు? ఎందుకంటే ఇది హ్యూమన్స్ కి సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించింది. చూడు, ఇప్పుడు నీకు దమ్ముంటే మరి చదువు, ఫస్ట్ పేరా చదువు, చూస్తాను. బైబిల్లోని యెహోవా ఘోష చదువు. ఓకే. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు, వారిరువురు యెహోవానైనా నేను. ఇంకో పరిశుద్ధం. ఓకే. యెహోవానైనా నేను మాట్లాడిన నా భార్యలు, పెద్దదాని పేరు ఒహోలా, ఆమెయే సమర్య. రెండవ దాని పేరు ఒహోలిబా, ఆమెయే జెరూసలేం. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు
వారి వ్యభిచారణలు అయ్యిరి. అక్కడి పురుషులు యెహోవానైన నా భార్యల నలిపిరి. గురుగారు వద్దులేండి గురుగారు, ప్లీజ్ వద్దులేండి, నేను చదవలేను. మరి పరిశుద్ధం ఏదో అన్నావుగా. వద్దులేండి, ఎందుకులేండి అంటే నేను చదవను. మగవాడువేనా? మరి పరిశుద్ధం అందరితో మరి పాస్టర్ భార్యతో చదివిస్తావా? పరిశుద్ధం కదా. పాస్టర్ భార్యతో ఇది మంచోడు ఇతను, ఈ మధ్య గొర్రెగా మారుతున్నాడు. జస్ట్ ఏమయ్యా ఈ బుక్ పంపించానా నీకు? సార్ హలో నానా కళ్యాణ్, సార్ నేను ఏం చేస్తాను సార్? సంవత్సరం చచ్చా నిండు కాదు నాన్న, నేను పనిలో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నాను. ఈ బుక్ పరిశుద్ధం అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, యువర్ ఏ గుడ్ బాయ్. ఆ బుక్ నేను పంపిస్తాను నాన్న, నువ్వు పడుకో, నేను అది చదివి వీడియో చేయి, ఓకే? ఇంకో జోక్ ఏంటంటే ఇలాంటివి కొన్ని 100 కాల్స్ వస్తుంటాయి కదా మీకు. సెల్ నీ దగ్గర సెల్లేనా అంటే చూపించడానికి రెడ్డి ఆ సెల్లే అదే ఓసారి ఊరికి చూపించలే కాదు. ఒకవేళ మీరు వాళ్ళని అలా విభేదించడం మానేస్తే ఆగిపోతాయేమో కదా. వాళ్ళు ఆపేస్తే నేను ఆపేస్తాను, ఏముంది? నాది ప్రతి చర్య కదా, నాదేం చర్య కాదు కదా. చర్య కాదు, ఓకే. సో వాళ్ళు అలా ప్రేమించాలి అంతే, ఇంకే సమస్యకి సొల్యూషన్ ఏం లేదు. నన్ను ప్రేమించేస్తే నేను ఆల్రెడీ ప్రేమించేస్తున్నానుగా, ఇంక ప్రేమించడం అంటే మిగిలింది. ఇప్పుడు నేను, మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. ఇది పద్ధతి, ఇది సంస్కారం. ఎరా రవి మీ బాబు పేరేంటి? అప్పుడు నువ్వు ఇది అది వాడాలి, అది వాడితేనే నువ్వు మీ నాన్న పుట్టినట్టు. అర్థమైందా? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది సేపోరా నాడు రారా. అర్థమైందా? ఇప్పుడు చూడు, పాపి అని కొట్టా, ఓకే? రకరకాలు ఉంటాయి అనుకోండి, అయిన పాపిలేనా? జస్ట్ తెలుగు పాపి. అయ్యో ఎంత హిందువులు పుట్టిన వాళ్ళే అనుకో, సో మైండ్ దొబ్బిన వాళ్ళు అంతే. ఏంటి అంతమంది? ఇది తెలుగు పాపి, మళ్ళీ ఇంగ్లీష్ పాపి కొడదాం. ఓ ఇంగ్లీష్ పాపలు కూడా ఉన్నారా? ఏపీపీ, ఓకే, ఇంగ్లీష్లో, ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచి? అక్కడి నుంచా? అందరు ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇంగ్లీష్ లో రాసాం అంతే, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు గొర్రెను కొట్టు, తెలుగు గొర్రె, ఇంగ్లీష్ గొర్రె. ఇంగ్లీష్ గొర్రె కొన్ని ఉంటాయి, తెలుగు గొర్రె ఎక్కువ ఉంటాయి. ఎంతో తెలుగు వాళ్ళు కదా, తెలుగు జాతి మనది, ఓకే. గొర్రె శాంత ఆడంత ఉంది కదా, అది వెళ్తూనే ఉంది ఇంకా. సో వీళ్ళందరూ ఇంత గొప్ప దేశాన్ని, ఇంత గొప్ప ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి దిగజారిన స్థితికి దిగజారిన నా సాటి తెలుగు వాళ్ళు, నా సాటి హిందువులు, నా సాటి భారతీయులు, నా సాటి మనుషులు, సర్వే జన బాగుంది. ఇందులో మతం లేదు, ఇందులో కులం లేదు, ఇందులో ప్రాంతం లేదు, ఇందులో భాష లేదు, ఇందులో క్రీడ్ లేదు, అందరూ బాగుండాలి. నేను చెప్తా, నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పా, ఒకసారి చెప్పి చాలతో మొత్తం ప్రపంచం ఎందుకు సెట్ అవ్వదు చూద్దాం. దేవుడు లేడని ఆడు చెప్పట్లే, నువ్వు చెప్పట్లే, ఈడు చెప్పట్లే, ఎక్కువ మంది, 1 2 3 7 పీపుల్ ఉన్నా, 7 మంది ఉన్నాడని చెప్తున్నా. అంటే మనం అంతా బంధువులేగా. అవును, యు ఆర్ యాక్సెప్టింగ్ ఏ ట్రూత్, దట్ మీన్స్ వీఆర్ ఆల్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ వాడు ఉన్నాడండి, ఆ పార్టీ వాడు ఏదో ఊరు వెళ్ళాడు ఫంక్షన్, అక్కడ ఇంకో సేమ్ పార్టీ వాడు కలిశాడు, హాయ్ బ్రదర్ బాగున్నా అంటాడు, ఓ కులం వాడు. ఇంకో ఎక్కడికో వెళ్ళాడు, వాళ్ళ క్యాస్ట్ వాడు కలిశాడు, బాగున్నారా. వాడిని కలపడానికి అక్కడ రీజన్ ఏమిటి? బేసు ఒకటి పార్టీ, ఒకటి కులం. సో ఇక్కడ మనం అందరం గాడ్ని బిలీవ్ చేస్తున్నాం, ఇక్కడ మనం అంతా ఒకటే. ఇక్కడ మళ్ళీ ఆ గాడ్ని నమ్మేవాడు నేను చెప్పినట్టే పిలవాలి, నేను చెప్పినట్టే కొలవాలి. అది గాడ్డా, ఈడు మ్యాడ్డా? దుర్మార్గం కదా. పాకిస్తాన్ ఎందుకు పుట్టిందంటావు? జస్ట్ 2 అక్షరాలు పుట్టింది అంతే, కొన్ని కోట్ల మందిని చంపేశారు. దేన్ని చంపాలి? దేన్ని చంపాలి? ఇప్పుడు వాడున్నాడు, ఇప్పుడు తాడు కట్టుకున్నాడు, నేను మాల ఇచ్చాను, రేపు ఎప్పుడు వాడు మా ఇంటి దొబ్బి, దేవుడు లేడు గాడి గుడి లేడు, ఈ బెకమే ఏథిస్ట్. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడు ఏథిస్ట్ అయితే ప్రాబ్లం ఏంటి? ఆడెవరిని చంపడం, ప్రాబ్లం ఏం లేదుగా.
కుక్కలకి పాలు పోస్తాడు, పిల్లులకి ఏదో తిండి పెడతాడు, పక్షులకి ఏదో పెడతాడు. వాడు ఏతిస్తే అయితే నష్టమేం లేదుగా. అవును. జాలి చూపించు. పెద్ద మతం అది, కరుణ పెద్ద మతం. నీకు కరుణ లేనప్పుడు ఏ మతంలో ఉంటేందుకురా నువ్వు? దరిద్రుడా. జాలి లేని దరిద్రుడు, కరుణ లేని దరిద్రుడు, మానవత్వం లేని దరిద్రుడు ఏ మతంలో ఉంటే ఏంటి? తాగుబోతాడు హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్తో సంబంధం లేకుండా ఇదే తాగుబోతు. కాబట్టి దయా పెద్ద మతం ఏంటి? దయా. అది ఉంటే చాలు. జాలి అది ఉంటే పెద్ద మతం. అది ఉంటే చాలు. నువ్వు సల్మాన్ అయినా నీకు దండమే, నువ్వు ఇమానుయేల్ అయినా నీకు దండమే, నువ్వు సుబ్రహ్మణ్యం అయినా నీకు దండమే. ఇవేం లేనప్పుడు నువ్వు ఎవడైనా సరే నువ్వు దరిద్రుడు, మాకు అక్కర్లే. ఈ భూమి మీద ఉండవలసిన మతం ఒకటే, అది దయామతం. ఈ దరిద్ర మతం కాదు. మా దేవుడు నమ్ము, నమ్మకపోతే నాకు అడు గాడ్ అంత దరిద్రుడా? అడు సైకోనా? అడు సైకోనా? మరి యేసుప్రభుని మీరు దైవం అంటారా, ఏమంటారు మీరు మామూలుగా మీ లెక్క ప్రకారం? నేను ఆల్రెడీ నీకు చెప్పా, మా గురువు గారు మాకేం నేర్పారు. వి ట్రీట్ హిమ్ యాజ్ ఎ గురు. అది మాకు నేర్పారు. అది మేము నేర్చుకున్నాం. నా దగ్గరికి 4 గొర్రెలు వచ్చినాయి ఒక 5-6 ఏళ్ల క్రితం. అందులో ఒకటి పేరు లక్ష్మీపతి. ఎవరు పుట్టాడు? తెలుగు, హిందూ, హిందువే కదా. సో ఈ లక్ష్మీపతి ఇంకెవరో నాగేంద్ర ఎవరో 4 వచ్చారు. వచ్చాక డిస్కషన్ జరిగింది. నేను బుక్ చూపించి, ఇదిగో మా గురువు గారు ఏం చెప్పారు చూడు, యేసుక్రీస్తు కూడా గురువే. ఇది మాకు నేర్పించింది. యేసుక్రీస్తు కూడా గురువే. ఇదే టైటిల్. పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. వెళ్ళి అబిడ్స్లో ఇస్కాన్లో ఉంటుంది, కొనుక్కు, ఎనీ ఇస్కాన్. ఇది టైటిల్. వీఆర్ గివింగ్ రెస్పెక్ట్. నువ్వు ఎక్కడైనా ఏ చర్చిలో అయినా రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వర స్వామిని గౌరవించినట్లు ఒక్క వీడియో చూపిస్తావా? నీ పేరే లక్ష్మీపతి, నువ్వు బతికే తిరుపతి. వెంకటేశ్వర స్వామి పట్ల మొన్న ఆడెవడో గొర్రె ఇక్కడ సాతానుగాడు కొండ మీద సింహాసనం వేసి కూర్చున్నాడు అంటాడు. ఆడి పేరు వెంకటేశు. ఆడు బతికేది వెంకటేశ్వర స్వామి దగ్గర. వీళ్ళు నీచ్ కమిన్ కదా, కుక్కలు నన్ను అవి బాధపడతాయి అందుకని. సో కాబట్టి మీరు గమనించాలి, నా ప్రయారిటీ రిలీజియాసిటీ కాదు, నా ప్రయారిటీ మొరాలిటీ, నా ప్రయారిటీ హ్యుమానిటీ. నాకు బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. నాకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతివాడిని నేను ప్రేమిస్తా, మానవత్వం ఉన్న ప్రతివాడిని ప్రేమిస్తా. అంతేగాని అక్షరాల దగ్గర ఆగిపోయే దరిద్రులు, అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపే దరిద్ర మతాలు నశించి తీరాలి. అహింసా పరమో ధర్మ అన్నటువంటి దేశము ధర్మము నాది. ఒక పండుగ చూపించు, ముస్లింలకి క్రైస్తవులకి రక్తపాతం లేకుండా చూపించను. మరి మనం ఎన్ని చూపిస్తాం? వినాయక చవితి, ఓ సంక్రాంతి, వరలక్ష్మి వ్రతం, ఓ శ్రీరామనవమి, ఓ కృష్ణాష్టమి. అరే లోకానికి మంచి జరగాలి, లోకంలో జీవులందరిలో దైవం ఉన్నాడు, అది మనం చెప్తున్నాం. మీరు ఒక మొక్క చెప్పి వెళ్తాను నేను. ఇంకొక 2 క్వశ్చన్ అడిగేస్తాను, టకటక్ చేసేద్దాం దాన్ని, చెప్పి లెంత్ లేకుండా. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం నిన్నే వెళ్ళాము, ఈ టైంలో అక్కడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో హీరోగా యాక్ట్ చేశారు. సరే, ఆ సినిమా ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం ఒక మంచి థాట్తో చూస్తే ఎవరైనా దాని గురించి నెగిటివ్గా మాట్లాడారు అనేది నా ఒపీనియన్. నిజమేగా, ఎందుకంటే ప్రాక్టికల్ ఇది దాన్ని పనిగట్టుకుని విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసలు ఆ సాక్షి టీవీలో అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నింటి మీద కూడా ఒక రకమైనటువంటి స్టోరీలు చేసి ఇక పొద్దున్న లేతే అదే లైవ్. ఇప్పుడు వాళ్ళు అలా ఏం అందరూ విభేదించడానికి అంత కాదు నాన్న. ఇప్పుడు విభేదించడానికి కారణం ఏమిటి అంటే, వాడు విపక్షం అయితే చాలు. ఇప్పుడు సినిమా బాగోలేదు అంతవరకే కదా, దాన్ని చీల్చి చెండాడడం అవసరం ఏముంది? నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను నన్ను తిట్టాల్సిన పని ఏమైనా ఉందా? ఇందాక గొర్రె ఎందుకు తిట్టాడంటావు? ఎప్పుడు తిట్లు వస్తాయి? ఎప్పుడు అలాంటి చీల్చెండా ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటావు? నీ దగ్గర నిజం లేనప్పుడు కదా, ఎదురుదాడి. నీ దగ్గర నిజం లేనప్పుడు కదా. ఇప్పుడు ఈ దేశాన్ని ముస్లింలు ఆక్రమించారు, నిజం.
హిందువుల్ని హింసించారు నిజం, హిందువుల్ని చంపారు నిజం, దేశాన్ని చీల్చారు నిజం, దేవత మొత్తం దేవాలయాల్ని కూల్చారు. కూల్చి మసీదులుగా మార్చారు. నిజం. రాజమండ్రిలో పెద్ద మసీదు వెళ్ళి చూడు, నీకు నిజం. డౌట్ వస్తే నేను లోపలికి వెళ్ళి వచ్చిన వాడిని, ఉమ్. అది గుడి. అలాంటి కొన్ని వేల గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేలు గుళ్ళు. కాశీ గుడి, గుడి. పైన పైన గోపురం తీయడం, లోపల కాపురం పెట్టాడు. వా. హిందువులు పూజ చేసుకోవాలంటే జిజియా పన్ను విధించారు నిజం. ఉమ్. ఈ దేశంలో కొన్ని వేల లక్షల మంది హిందూస్థాన్ని నాశనం చేసి మానభంగం చేసి బానిసలుగా అమ్మారు నిజం. నిజం. అబద్ధాన్ని వ్యతిరేకించు, మేము కూడా వ్యతిరేకిస్తాం. కేవలం వాడు మా పార్టీ కాదు కాబట్టి, వాడు మా మతం కాదు కాబట్టి, మా ప్రాంతం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నావు అంటే యూఆర్ లోఫర్. ఉమ్. ఇంకొక పాయింట్ ఉమ్. నువ్వు ఎత్తకపోయినా నేను గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఉమ్. మొన్న మధ్య ఎవరో మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడాలి, ఉమ్. కర్ణాటకలో కన్నడం మాట్లాడాలి. ఈ కొన్ని కొన్ని కొత్త జోక్స్ వచ్చినాయి. ఉమ్. జోకర్గాళ్ళు బయలుదేరారు. కొన్ని పార్టీల బ్రోకర్లు జోకర్గాళ్ళు బయటకు వచ్చారు. ఆడెవడైనా సరే ఉమ్. నువ్వు కేవలం మరాఠీయే మాట్లాడాలి అని అనుకుంటే ఉమ్. నువ్వు ఉండే రాష్ట్రంలో ఉర్దూ ఉండకుండా చెయ్యి. అంతేగా మరి. చేస్తావా? తమిళనాడులో మంత్రాలు సంస్కృతంలో ఎందుకు ఉండాలి అన్నాడు ఉమ్. ఒక నీచ్ కమీన్. ఉమ్. ఉమ్. మరి అరబిక్ ఎందుకు, ఉర్దూ ఎందుకు అడుగు. అవును. ప్రేయర్ షుడ్ బి ఇన్ తమిళ్. ఒక ఆర్డర్ జారీ చేయి, ఉమ్. అన్ని మసీదుల్లో తమిళ్లోంచే రావాలని. అవును. చేస్తావా? హజ్జా కూడా తమిళ్లో చేస్తావా? తినేదేమో దేవాలయాల సొమ్మా, పెట్టడం దేవాలయాల మీద, వ్యతిరేకత హిందుత్వం మీద. ఏం పుట్టకరా, తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది ఉదయనిధి పాట అని కదా. ఇప్పుడు కర్ణాటకలో కన్నడం మాట్లాడాలా, తమిళనాడులో తమిళం మాట్లాడాలా. వాడెవడు నాన్ తమిళియన్, నాన్ కర్ణాటక, నాన్ మహారాష్ట్ర, వాడు ఎక్కడో దేశం నుంచి వచ్చాడా? ఎలా మాట్లాడతాడు రా? ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు ఒక అరబిక్ కంట్రీకి వెళ్ళి అరబిక్ మాట్లాడు చూస్తా. ఈ తమిళోడు, ఈ కర్ణాటకోడు, ఈ మహారాష్ట్రుడు కారు వెనకాల ఎంహెచ్ పెట్టారా బాగుండదు, కారు వెనకాల కేఏ పెట్టారా బాగుండదు, కారు వెనకాల బండి వెనకాల తీయని పెట్టారా బాగుండదు. మీది ఓన్లీ అంత భాషాభిమాని కదా నువ్వు. ఇంక వాడకరా. పేరేమో స్టాలిన్. మీరు పెద్ద భాషాభిమానులా మీరు. పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు విభేదించారు. అదే నీకు హిందీ పనికిరాదు. అవును. నీకు హిందీ పనికిరాదు, సంస్కృతం పనికిరాదు, కానీ వాటి ద్వారా వచ్చేవన్నీ కావాలి. అది చెప్పానుగా. ఇదంతా తినేది ఇంటి పొడి పాడే డాష్, ఓన్లీ ఫర్ క్యాష్. త్వరలో వీళ్ళంతా ప్రకృతి చేతిలో స్మాష్, బికాస్ దే ఆర్ లైక్ యాష్. ప్రకృతి లేదా? ఇందా ఇప్పుడు నేను రాత్రి వెళ్ళాం సినిమాకి, ఈ టైంలో హాల్లోనే ఉన్నాం. చాలా అద్భుతమైన మాట. ఎలా అనిపించింది గురుగారు మీకు? బాగుంది. ఇంకా పార్ట్స్ తీయాలి, నిజాలు చెప్తూ ఉండాలి, అబద్ధాల్లోంచి బయటికి రావాలి. ఏం చెప్పాడు? సముద్రాన్ని వెతుక్కుంటూ నది వెళ్తే అది లయం, నదులను వెతుక్కుంటూ సముద్రం వస్తే ప్రళయం జరుగుద్ది. జోక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కామెంట్ చేసిన సత్యరాజ్తోనే ఇది చెప్పించారు. సో కాబట్టి ఇదంతా కేవలం మన ధర్మాన్ని నాశనం చేసి ఈ దేశాన్ని ఆక్రమించాలనే ఎడారి మతం వాళ్ళ సంకనాకేటువంటి బ్యాచ్లు ఇవి. పేరు సెక్యులరిస్ట్ అని ఒకడో, సోషలిస్ట్ అని ఒకడో, అంబేద్కరిస్ట్ అని ఒకడో, నాస్తికుడని. ఇక్కడ జనాజ్ఞాన వేదిక అని ఒకటి ఉంటుంది తెలుసా? వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేస్తుంటారు తెలుసా? మూఢనమ్మకాలు, నోట్లోంచి నేను లింగం తీస్తాను, ఇవన్నీ అని దీని గురించే మాట్లాడతారు. తగిలిపోను, ఇది చేయొచ్చు కదా, ఎకరాల ఖాళీ కదా రమేష్. వెళ్ళొచ్చా రమేష్? నువ్వు వెళ్ళొచ్చుగా. ప్రేరాయిలు కలవరాయిలు అన్నయ్య, ఎవరు అన్నయ్య పేరు? సతీష్ కుమార్. సతీష్ ఆయిల్ డబ్బాలు కచ్చీఫ్లు అమ్ముతున్నాడు. అగో చూడు మా వాడు ఇలా హై కచ్చీఫ్ గురించి, కలవరాయిల గురించి, ఆ గొర్రెల గురించి ఆ రమేష్ ఎప్పుడు మాట్లాడావా? రమేష్ ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడు, నువ్వు మాట్లాడు.
వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరో తెలుసా? భయం. నా సమాధానం ఏంటి తెలుసా? ఆ భయం నువ్వు కూడా ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ గుడి అమ్మవారిని ఎత్తుపోవడం, ఆ స్థలం అవన్నీ ఎందుకు చేశారు? మసీదులు బోల్డ్ అన్ని, చర్చిలు బోల్డ్ అన్ని అనాథరైజ్డ్గా కట్టబడినవి. ఎందుకు తీయవు? తీయడు. తీస్తే ఏమవుద్ది? కాలేజీ తీయలేదు హైడ్రా పేరు మీద. ఫాతిమా కాలేజీ. హిందువులు వెళ్ళేమో లేపేస్తావా? లేపేస్తారు. హైడ్రా గాడిద గుడ్డు అని చెప్పి హైడ్రామా చేసి అక్కడికి వచ్చేసరికి దయ. రంగనాథ్ గారికి అప్పటిదాకా హృదయం ఎక్కడున్నది, పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయలేవా? పార్టీ కుక్కలారా చచ్చిపోండిరా. బిఏ కంట్రీ మ్యాన్. కానీ ఒక మీరు ఎప్పుడు ఈ మధ్య గమనించారా గురుగారు? ఈ మధ్య మరియా మాతకి కానీ మేరీ మాతకి కానీ యేసుప్రభుకి కానీ ఈ మధ్య బొట్లు పెట్టడం, తర్వాత వాళ్ళకి పూజలు చేయడం, పల్లకిళ్ళు ఊరేగించడం. అది ఈ మధ్యది కాదులే అప్ప. ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు మన సాంప్రదాయాలు వాళ్ళు నీకు అర్థం కావట్లే. ఇప్పుడు సూర్య నమస్కారాలు తెలుసా? ఆ ఆచార వ్యవహారాలను ఇప్పుడు వీళ్ళు అవలంబించడానికి ఏంటి కారణం అంటారు? ఒక 60 ఏళ్ళు వెనక్కిళ్ళు. తన మతమేదో తనది, పరమతం అసలే పడదోయ్, నేను నాదను మాటే, మనము మనమని అనదోయ్, తాను అననీదోయ్. ఎవరిది ఇది? మెస్సమ్మ సినిమాలో రావో సాంగులో. ఎప్పుడు మాటలో 60 ఏళ్ల క్రితమే. గొర్రెలు ఇంతే అని ఎప్పుడో అన్నగారు పిబి శ్రీనివాస్ గారి గొంతులో చెప్పారు. నిజంగా గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె, నో బుర్రా. ఇప్పుడు ఈ కాపీ పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటావు? పాటలు కూడా ఏంటి సేమ్ భౌతిక శ్లోకాలలాగా సుప్రభాతం, వేళంగినీమా సుప్రభాతం. మీ దాంట్లో శుద్ధి తప్ప సుప్రభాతం ఉందారా? అదే అర్థం. ఆశ్చర్యం. ఆశ్చర్యం ఏంటి? స్వేచ్ఛమోహం. నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నిన్ను మోసం చెయ్యాలి. ఎలా చేయాలి? జంతువుల్ని, పక్షుల్ని పట్టడానికి వాడు గింజలు ఎత్తడా? కొన్ని రకరకాల టెక్నిక్లు. ఇప్పుడు వాడు నేల మీద గొయ్యి తీసేస్తాడు, దాని మీద అట్టని మధ్యలో పుల్ల పెట్టి పెడతాడు, దాని మీద గింజలు వేస్తాడు, దాని నిలబడితే లోపలికి వెళ్ళిపోతాడు. సేమ్ గింజల పైన వేసి పక్షుల్ని పట్టడానికి ఎలా ప్లాన్ వేసారో అలా ఈవిడ కూడా మా అమ్మవారేనేమో అని అనుకోవాలి. అనుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రహదారి మాత, వెలంగని మాత, వెలంవెర్రి మాత, సాగర మాత, ఇంకా ఇంకా ఏవో రకరకాల, రెడ్ లైట్ ఏరియా మాత, ఇలా రకరకాల. అసలు ఇవేమన్నా ఉన్నాయా ఆడి బుక్లో? చూపించు. ఆ చీర ఉందా? చీర ఉందా? చీర గురించి రామాయణంలో ఉంది. సీతాదేవికి ఇచ్చారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో. ఇలాంటి చీర ఉందా? ఒట్టెట్టుకోవు. సరే, మరి మట్టిలు నలపసలు అంటే వీళ్ళని ఏమని పిలవాలి? 50-50 గర్ల్ అని పిలవాలి. అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఇది ఒక్కడే రండి. ఎవడికి అసలు ఎవడికి ఇచ్చారు? ఎవడికి అధికారం వాడికి క్లాస్ స్పీకర్ తెలుసుగా. తర్వాత వాడి క్లాస్ స్పీకర్ తెలుసా? తర్వాత వచ్చిందా క్లాసు? అమర ప్రసాద్ గారు. అమర ప్రసాద్. మరి వాళ్ళే, మరి క్రిస్టియానిటీ వాళ్ళే తింటున్నారా గొర్రెల్ని, మేకల్ని? మరి మీరు చేస్తున్నారుగా, మీరు తింటున్నారుగా. టాపిక్ అది కాదు. ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? గొర్రెలు మనం తింటాం కాదు. కింద అతనికి ఆల్రెడీ గడ్డి పెట్టారు అమర ప్రసాద్ గారు. అతనికి ఆల్రెడీ గడ్డి పెడితే అమర ప్రసాద్ కాదు ఈయన. నీకు అర్థం కాలే. అమరా ప్రసాద్ గారు పెట్టారు, ఫోన్ చేసి గడ్డి పెట్టారు. చూడలేదా నువ్వు? ఇంకెప్పుడు మాట్లాడనండి అని చెప్పాడు. ఇప్పుడు ఏదో ఏదో సీట్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఏదో తోపు తురుము అనుకుని అలా వాగేశాడు అంతే. ఎందుకని ఏం చదవరుగా. రాఘవ శర్మ ఆయన పేరు. విండాకుడు. ఏమీ చదవనోడు ఎవడైతే ఏంటి? అవి ఎప్పుడన్నా అతను పిలిచి చదివించు. అన్ని మతాలు మంచినే బోధిస్తున్నాయి, చూపించమని చదివించమని. అదైందా? అదైందా? ఇది కేవలం పైత్యపు టైటిల్ ఏంటంటే ఇందులో ఏ ముందు. నిజమేగా, నిజమే కదా నాన్న. నువ్వు చదివింది అదేగా, నువ్వు చదవలేకపోయావుగా. మరి ఇంకేంటి? అది ఏముంది, ఏముంది, ఏముంది. అదైందా? కాబట్టి ఈ భారతదేశం ప్రపంచానికి గురుస్థానం.
అలా ఉండాలంటే హిందువులు హిందువులుగా ఉండాలి. నా మాటలు కాదండి, ఓకే. అంబేద్కర్ చెప్పారు, ఎవరైనా ఈ ఎడారి మతాల్లోకి వెళ్తే వాడిలో దేశభక్తి ఉండదు. ఫైనల్ ఒక్కటే క్వశ్చన్ గురుగారు, ఇంకా లాస్ట్. ఏపీ ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకుందాం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది? దీని మీద మీరు స్పందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా విమర్శించారు, ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? మనం చూసాము గత ప్రభుత్వంలో బోల్డ్ అన్ని దేవాలయాలు దోచుకోబడ్డం, ధ్వంసం చేయబడ్డం, రాష్ట్రాలకు జీతాలు ఇవ్వడం, పాస్టర్ల జీతాలు ఇవ్వడం. ఒక దరిద్రం ఏంటంటే అది కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం. వెరీ సాడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్. నేను ఏమన్నాను, ఎందుకంటారు? క్రిస్టియన్ ఓట్లు కూడా వాళ్ళకి కావాలిగా మరి. అసలు క్రిస్టియన్స్ ఎవరు లేరు, అది నా పాయింట్ ఇక్కడ. వీళ్ళు నీతి లేనటువంటి వాళ్ళే తప్ప క్రిస్టియన్స్ ఎవరు లేరు. మాకు హిందుత్వ పేర్లు అక్కర్లేదు, హిందూ మతంలో ఒక భాగమైన కులం అక్కర్లేదు, రిజర్వేషన్లు అక్కర్లేదు. మేము ఆల్రెడీ ఒక నమ్మేం, వాడే అన్ని చూసుకుంటాడు అని చెప్పగలిగితే వాడికి ఇమ్మని చెప్పండి. అది కూడా చర్చి నుంచి ఏమన్నా వస్తే. ప్రజలు ట్యాక్సుల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒక పాస్టర్ వలన సొసైటీకి ఏమైనా ఉపకారం ఉందా? కొంపలు కూల్చడం తప్ప ఆడి వలన. పాస్టర్ అంటే ఆడు సొసైటీకి ఏం ఉపకారం లేదుగా. మా ఓన్ నమ్ముకో, ఉన్నది అమ్ముకో, దశం బాగా ఇవ్వు. ఇది స్టైలిష్ బెగ్గర్. వాడు ఎవరికి కావాలి? ఎవరికి ఉపకారం? ఆడి వలన ఎవరికి ఉపకారం? గుడి ఉంది, అన్నం పెడద్ది. గుడి ఉంది, చదువు చెప్పుద్ది. ఇప్పుడు తిరుపతి దేవస్థానం యూనివర్సిటీలు రన్ చేస్తుంది, పెద్ద పెద్ద హాస్పిటల్ రన్ చేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా హిందువులకే అని బొడెట్టామా? అవును, పెట్టలేగా. అందరూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి అన్నం ఎవడైనా తినొచ్చు, వైద్యం ఎవడన్నా చేసుకోవచ్చు, చదువు ఎవడన్నా చదవచ్చు. అది మనం. కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. నా మాట కాదు సుమా, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఆయన ఎవరు? ముస్లిం ఆర్కియాలజిస్ట్, అయోధ్యకు పనిచేసిన. ఏం చెప్పారు తెలుసా? ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, శాంతి ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. ఒకసారి హిందువులు మైనారిటీ అయిన చోట సెక్యులరిజం ఉంటే చూపించు. థ్యాంక్ యూ గురుగారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ చూశాను, ఇప్పుడు మీతో మాట్లాడగలిగాను. అనేక రకాల సందేహాలను మాట్లాడాం. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే మార్గం కానీ కలుసుకునే రోజు కానీ రావాలని తొందరగానే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాధా మనోహర్ దాస్ గారు. నువ్వు చాలా నా పట్ల అభిమానంతో ఓపికగా ఇంటికి వెళ్ళిన వాడు మళ్ళీ వచ్చి, ఎందుకంటే నేను రేపు మళ్ళీ ఇవ్వలేదు, నాకు టైం ఇంకా చాలా షెడ్యూల్ ఉంది కాబట్టి. సో నువ్వు కూడా హుందాగా చక్కగా అడిగావు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. సో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మీ నాన్నగారు ఉన్నారా అన్న ప్రతి వాడికి 1000 సార్లు అయినా ఉన్నారండి మా నాన్న పేరు సత్యనారాయణ అని చెప్తాం. ఎవడో ఒకడో నోరు జారి ఎర్ర రవి అని నీ అని మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు అవి తీయాల్సింది, తీస్తావు కూడా. ఎందుకంటే నువ్వు ఒకనానికే పుట్టావు కాబట్టి. సో ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశాన్ని విమర్శిస్తూ, ఈ దేశాన్ని నాశనం చేస్తూ, ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే దరిద్రపు మతాలని, దరిద్రపు వ్యవస్థల్ని ప్రశ్నిస్తాం, అనుమానం ఏం లేదు. ఈ వీడియో కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఎక్కడో పుట్టిన వాళ్ళే, మర్చిపోకండి. మై లాస్ట్ వర్డ్, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్, డోంట్ బికమ్ ఎ కంట్రీ బ్రూట్స్. గురుగారు, ఈ మధ్య మీరు పాడిన పాట చాలా వైరల్ అయిపోయింది. సో ఒక్కసారి మన యూటీవీ ప్రేక్షకుల కోసం. ఆ పాట ఒక 35 ఏళ్ల క్రితం, దాదాపు 82లోనే, ఎప్పుడు 40 ఏళ్ల క్రితం మందాడి సత్యనారాయణ రెడ్డి గారిని తెలంగాణ ఆయన రాశారు. మేము 92 నుంచి పాడేవాళ్ళం. ఓకే. ఒక 3 ఏళ్ల క్రితం రికార్డ్ చేస్తే, మొన్న రిలీజ్ చేస్తే దాదాపు 2 కోట్ల మంది. అద్భుతంగా వైరల్ అయింది. ఇవాళ కూడా ఒక సాంగ్ పాడి వచ్చాను, అది మళ్ళీ రిలీజ్ చేస్తాం. సో ఆ పాటలో ఉద్దేశం మీరు గమనించాలి, అచ్చ తెలుగులో ఉంది. మన మూలం మర్చిపోద్దని ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా, వెంటనే ఇది యాడ్ చేస్తే సరిపోద్ది. జేమ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా.
మన గతమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. సూపర్. ఇది ఋషులు పుట్టిన నేల, అవును. ఎస్. యోగులు పుట్టిన నేల, యోధులు పుట్టిన నేల. మనకెందుకే ఆ దరిద్రపు ఎడారి మతాల గోల? అందుకని అది అక్కర్లేదు. ఇందాక మాట్లాడుతూ చెప్పాను కదా, మనం ఎందుకు వ్యతిరేకించాలంటే వాడు సొంత, అందులో రాసి ఉంటుంది, నీ సొంత తల్లినే కానీ, సొంత కుమారుడినే కానీ, నీ భార్యనే కానీ, నీ తల్లిదండ్రులనే కానీ, నీ పిల్లల్నే కానీ, ఎవరినైనా సరే ప్రాణంతో సహా ద్వేషింపని ఎడ్ల నీవు నా వాడవు కాజాలరు. ద్వేషించడం ఎందుకు అసలు? ప్రేమించమని మనం చెప్తుంటే ద్వేషం అనే పదం దేవుడు వాడచ్చా? వాడకూడదు. నేను అగ్ని వేయడానికి వచ్చాను పదం వాడచ్చా? సో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు డివినిటీ. ఈవెన్ దే డోంట్ హ్యావ్ హ్యుమానిటీ. దే ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డెమోనిక్, రాక్షసత్వం. రాక్షస మతాలు కాకపోతే పాకిస్తాన్ రక్తం చుక్క లేకుండా ఏమైనా పుట్టిందా? అవును. లక్షల మందిని చంపారు, చరిత్ర సాక్ష్యం. ఆ మతాలు ఎందుకు మాకు? రక్తపాతం చేసే, నరమేధం చేసే మతాలు మాకెందుకండి? సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి భారత్ బాగుండాలి, ఇలా కోరుకునేది మనం ఒక్కలమే. కాబట్టి ఇలా బాగుండాలంటే సో నరేంద్ర మోడీ గారు ఉండటం కరెక్టేనంటారా? ఉండబట్టే ఇంకా మనం ఇప్పుడు ఆర్థిక స్థితిలో ఏ స్థితిలో? Fourth 4లోకి వచ్చాం. అవును, 4th ప్లేస్. రోడ్ కనెక్టివిటీలో 2nd వచ్చాం. అదైందా? ప్రపంచంలో మన విలువ పెరిగింది. మొన్న పాకిస్తాన్ మంత్రి చెప్తున్నాడు, 196 దేశాలంటే 184 దేశాలు మన దేశం వెనకాల ఉన్నాయి. ఎవరి వలన? అదైందా? బికాజ్ ఆఫ్ మోడీ, నాట్ బికాజ్ ఆఫ్ కేడీ లేడీ. అర్థమైందా? కాబట్టి ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే దరిద్రులు ఈ దేశంలో కాదు, అసలు ఎక్కడ ఉండకుండా ఉంటే మంచిది. ఓకే. ఇప్పుడు అక్కడ ఓటర్లు ఏరిపారేసినట్టు ఏరిపారేయాలి. జరుగుతుంది అస్సాంలో. అవును, జరగాలి. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో ఒకడు ఆశ్రయం పొందాడు, వాడు చదువుకుంటానని. వాడు మీ ఇంట్లో అన్నం తింటూ, మీ ఇంట్లో ఉంటూ, మీ ఇంటికి కన్నం వేయాలనుకుంటే వాడి నెత్తికి కన్నం పెట్టద్దా? నువ్వు పెట్టాలి. మనకు ప్రమాదం చేకూర్చోంటుందో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. నువ్వు చాలా మంచోడివి, చాలా గొప్పోడివి, నీకు చాలా దయా హృదయం ఉంది. మయన్మార్లో విరాట్ ఆయన చెప్పాడు, నువ్వు చాలా మంచోడివి. కానీ తాచుపాముని కౌగులించుని పడుకుంటావా? ఎడారి మతాలు తాచుపాములు లాంటివి. వాటికి డివినిటీ లేదు, వాటికి హ్యుమానిటీ లేదు. వాడు మా మతం కాకపోతే మేము సంపాలని రాసిన దరిద్ర పుస్తకాలు అవి మాకెందుకు? దైవాన్ని ఒక్క అక్షరంతో పిలవచ్చు, మోక్షం పొందొచ్చు. ఓ చాలు. ఇంతేంది? ఏదో దరిద్రం, అదేదో వీడియోలు, ఇదేంది నేను ఆడ పెట్టాలి. నువ్వు ఇందాక నువ్వు చదవలేనన్నావే, ఆడబెట్టు. కాబట్టి ఈ దేశం బాగుండడానికి, ఈ దేశం గొప్పతనం కేవలం హిందుత్వం. ఈ దేశ నాశనానికి ఇస్లాము క్రైస్తవం పనికొచ్చింది తప్ప ఈ దేశాన్ని గొప్ప చేయడానికి కాదు. ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి అదే ఆ మతాలు పనికొచ్చినాయి. ఈ దేశాన్ని కల్పించడానికి కాదు, ప్రపంచాన్ని విడగొట్టడానికి ఆ పని చేసేటువంటి మతాలు మాకొద్దు. సంగచ్చద్వం సంపదత్వం వేదం చెప్తుంది. కలిసి నడుద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సహా 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 సర్వే సర్వే సర్వే. ఇది కావాలి ప్రపంచానికి.